ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇప్పుడు నా ఫోటో, నా వీడియో మీకు ఎలా కనిపిస్తుంది అక్కడ చెప్పండి ఆ స్క్రీన్ లో. పెద్దగా కనబడుతుంది అన్నయ్య. మామూలుగానే పెద్దగా ఉంది. కనిపిస్తుంది, పెద్దగా సెంటర్ లో పెద్దగా కనిపించడం లేదా? సెంటర్ సెంటర్ లో పెద్దగా సైడ్ అవునా? కంటే నువ్వు పెద్దగా అనిపిస్తున్నావు కృష్ణ. పెద్దగా కనిపిస్తుంది, పెద్దగా కనిపిస్తుంది. ఇంట్లో ఉంటే ఓకే చిన్నగా ఉన్నావు, సపరేట్ గా చూస్తే పెద్దగా ఉన్నావు. ఓకే 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 సరే. నేను ఇలానే ఇక మనం చూస్తాను, బాగా దగ్గరకు కనిపిస్తావు. ఓకే ఓకే కా. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అందరం మ్యూట్ లోకి వెళ్ళిపోదాం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాయినాథ్ మహారాజ్ की जय. సాయినాథ్ మహారాజ్ की जय. సాయి బంధువులారా, మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అధ్యాయం ఏదైతే ఉందో అది పూర్తిగా పీజీ లెవెల్ అధ్యాయం. పీజీ లెవెల్లో ఉంటుంది అది. వాస్తవానికి భక్తులందరిలో ఆ లెవెల్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువని శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు భగవద్గీతలో. ఆ స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి సబ్జెక్ట్ ని మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. కాస్త బోరింగ్ గా ఉంటుంది, అయినా ఇది మనం ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే కాబట్టి కాస్త కష్టమైన భరించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బ్రహ్మజ్ఞానము, ఆత్మసాక్షాత్కారం అన్నది గృహస్థు ధర్మంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా కష్టమండి, ఎన్నో బాధ్యతలు బంధాలు ఉంటాయి కదా అనే భావనలో మనం ఉంటాం. కానీ వాస్తవానికి ఆ భావనల నుంచి మనం బయటికెళ్ళి కాస్త దూరంగా మనం గాని పరిశీలించినట్లయితే అప్పుడు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది ఏంటి అనేది. అందువల్ల నా విన్నపం ఏంటంటే దీన్ని ఆ పీజీ లెవెల్లోనే చూద్దాం. పీజీ లెవెల్లోనే చూసి ఇది అలాంటి జ్ఞానాన్ని బాబావారు మనకు అందించారు కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని పదాలు మనకు అర్థం కావడానికి ప్రయత్నించాలి, కాస్త కాన్సన్ట్రేట్ చేయాలి. ఉదాహరణకి బాబావారు చెప్పినటువంటి పదాల్లో అంతర్ముఖత అనే పదం మాట్లాడుకున్నాం కదా, లోనికి చూచుట. ఇది ఏంటి లోనికి చూసేది అని అనిపిస్తుంది. నిన్న కూడా ఒక సాయి బంధువు నాతో అన్నాడు, మిత్రుడు, ఇది ఒక్కరో కన్ఫ్యూజన్ గా ఉంది అని నేను అన్నారు కదా. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ని ముందు మనం అందులోంచి బయటకు వస్తాం. అసలు లోనుకు చూచుట అంటే ఏంటనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఆ లోనుకు చూడడం అనేది ఏంటో ఇప్పుడు మాట్లాడతాం. కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే మనం ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం. అదేంటంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలు బాహ్యం వైపుకు ఉన్నాయి, అంటే బాహ్యం వైపు చూడడానికి ఉన్నాయి. ఏదైతే కన్ను గాని ముక్కు గాని ఏదైనా సరే అంతర్ముఖంగా లేవయి. అవి బాహ్యంగా ప్రకృతి వైపు చూడడానికి, వినడానికి, రుచి చూడడానికి, స్పర్శించడానికి, ఆఘ్రాణించడానికి అవి తయారు చేయబడ్డాయి భగవంతుని దగ్గర. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాటిని లోపలికి చూడడం అంటే ఏంటనేది ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికీ. ఆ స్క్రీన్ పరిశీలించండి. అసలు అంతర్ముఖం అంటే ఏంటి, లోపలికి చూడడం అంటే ఏంటి అంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు ఈ ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు బాహ్యం ఏది మనకు కనిపించదు, వినిపిస్తుంది. కనిపించదు, కళ్ళు మూసేస్తాం కాబట్టి వినిపిస్తుంది.
అలా వినిపించడం అన్నది కూడా మర్చిపోయే స్థితికి వెళ్ళడమే ధ్యానం. ధ్యానం ఇస్ ఈక్వల్ టు నిర్విషయం మనహ ధ్యానం. అంటే ఏ విషయాలు మన మనసులో లేకుండా మనసుని ఖాళీ చేయడమే ధ్యానం. మనసుని ఖాళీ చేసాడు, అది పూర్తి ఖాళీ అయిపోతుంది, అప్పుడు ధ్యానంలోకి వెళ్తాం. ధ్యాన ముద్ర. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లోనికి చూచుట మీన్స్ ఆత్మ పరిశీలన, సెల్ఫ్ అబ్జర్వేషన్, ఆత్మ పరిశీలన అంటాం. కాబట్టి ఆత్మ పరిశీలన అంటే నేనేంటి, నా మనస్తత్వం ఏంటి, నా అలవాట్లేంటి, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, నా సంబంధాలు ఎలా ఉన్నాయి, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, తోటి భక్తులతో నేను ఎలా ఉన్నాను, భగవంతుడితో ఎలా ఉన్నాను, బంధాలు బాధ్యతల పట్ల నేను ఎలా ఉన్నాను, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానా, కర్తవ్యాన్ని విస్మరిస్తున్నానా, సమాజంలో ఇప్పుడు నా స్థితి ఏంటి, అంటే సమాజంలో ఇప్పుడు నేను ఉన్న స్థితి అంటే అందరూ నన్ను గౌరవించే స్థితిలో ఉన్నానా, అందరూ నన్ను ఏసడించుకునే స్థితిలో ఉన్నానా, ఏ స్థితిలో నేనున్నాను. ఇదంతా మనకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మనమే వేసుకొని ఆ ప్రశ్నలకి సమాధానాల్ని మనమే రాబట్టుకోవడమే ఆత్మ పరిశీలన. ఉదాహరణకి కుటుంబంలో నువ్వు ఎలా ఉన్నావు, ఉదాహరణకి మనందరం గృహస్థులం కదా. గృహస్థులు అంటే గనక నేను సెంటర్ పాయింట్ తీసుకుంటే, నన్ను సెంట్రల్‌గా చేసుకుంటే, నేను పరిశీలించాలనుకుంటే ఆత్మ పరిశీలన, నేను నా భార్యతో ఎలా ఉన్నాను, నా భార్య నా గురించి ఏమనుకుంటూ ఉంది, నేను నా బిడ్డలతో ఎలా ఉన్నాను, నా బిడ్డలు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను నా బంధువులతో ఎలా ఉన్నాను, నా బంధువులు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను నా సహోద్యోగులతో ఎలా ఉన్నాను, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు. ఇలా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకుంటూ వెళ్తే నా మనసుకు తెలిసిపోతుంది, నేను సరైన మార్గంలో ఉన్నానా లేదా అనేది. అలా ముందు నిర్ధారించుకోవడమే ఆత్మ పరిశీలన. ఎప్పుడో అంతా వయసంతా అయిపోయిన తర్వాత 60లో 70లోకి వచ్చిన తర్వాత పొరపాటు చేశానండి, అలా ఉండుండాల్సింది కాదు. ఈరోజు నాకెవరు సహాయం చేయడం లేదు, ఎవరు నాతో మాట్లాడడం లేదు, ఎవరు నాకు సహకారం ఇవ్వడం లేదంటే అది కాదు. కాబట్టి ఇప్పుడు బాబావారు మనకిచ్చిన అవకాశం ఏంటంటే, నువ్వు ఇప్పుడే ఆత్మ పరిశీలన చేసుకో. నీకు అవకాశం ఉంది. అవకాశం మీన్స్ జీవితం ఉంది ఇంకా. అంటే ఆత్మ పరిశీలన ఎందుకు? ఇక అవకాశం ఉంది కాబట్టి సరిదిద్దుకునే ప్రయత్నం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందాం. తప్పు ఎందుకు తెలుసుకున్నాం? తప్పును సరిదిద్దుకోవాలి కాబట్టి. తప్పును సరిదిద్దుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇక నువ్వు చేసేదేముంది? ఇప్పుడు ఉదాహరణకి చీకట్లో ప్రయాణిస్తూ ఉన్నావు. చీకట్లో ప్రయాణించినప్పుడు, చీకట్లో వెళ్తున్నావురా జాగ్రత్తగా వెళ్ళు అని మీ పెద్దలు చెప్పారు. ఏం కాదులే, నాకేం భయమని ఎళ్ళావు. అక్కడ నాగుపాము ఒకటి కాటేసింది. కాటేసి నువ్వు బతికితే అప్పుడు నీకొక అవకాశం ఉంటది. బ్రతికితే అవకాశం ఉంటది. ఏమని? ఈసారి వెళ్ళేటప్పుడు నేను జాగ్రత్తగా వెళ్తానండి, నేను పొరపాటు చేశాను, ఇంకొకసారి మాత్రం ఇలా చేయను అని అనుకుంటావు. నువ్వు గాని, నీ పిల్లలు గాని ఎవరైనా సరే. అది అవకాశమే లేదనుకోండి, అప్పుడేం చేస్తావు? అవకాశం లేదు. ఒకసారి పాము కరిచింది, చచ్చిపోయినావు. ఇప్పుడు నీకు నువ్వు సరిదిద్దుకోవడానికి ఏముంది? నీకింక అవకాశం లేదు. మీకెప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో కొన్ని ఉంటాయి సమస్యలు. అవేంటంటే ఒక్కసారి తప్పు చేస్తే మరొక అవకాశం ఇస్తుంది జీవితం, లైఫ్. ఒక్కసారి తప్పు చేస్తే ఇక రెండోసారి నాయనా జాగ్రత్తమ్మా, జాగ్రత్త తల్లి. ఆ! అలాగే, అలాగే. సాయిరాం, సాయిరాం. ఆ! బాబాకి పూజ చేయమ్మా. ఆ! ఆ! నా మనవడు బాబావారి విగ్రహాన్ని తీసుకెళ్తున్నాడు ఇంట్లోంచి. నేను తీసుకెళ్తా విగ్రహాన్ని, తీసుకోమని చెప్పు. అది సారీ ఏమనుకోవద్దు. కాబట్టి జీవితంలో 2 రకాలుంటాయి. ఒకటి, తప్పు చేస్తాము, సరిదిద్దుకునే అవకాశం జీవితం ఇస్తుంది. మరొకటి, తప్పు జరిగితే ఇంక సరిదిద్దుకునే అవకాశం ఉండదు. అప్పుడు ఇంక ఆత్మ పరిశీలన చేసుకొని ఏం ప్రయోజనం? ఏం ఉపయోగం ఉంటది ఆత్మ పరిశీలన వల్ల? ఏం ఉపయోగం ఉండదు. అందువల్లనే సాయి బంధువులారా, ఈ జీవితం ఎంత అద్భుతమైందంటే, మనకు సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు ఆత్మ పరిశీలన రాదు. ఆత్మ పరిశీలన వచ్చేసరికి జీవితం ఉండదు. ఇది గొప్ప మిస్టరీ ఇది. ఈ దౌర్భాగ్యం ఏంటంటే,
ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత తెలిసిపోయింది. అబ్బా! నేను చదువుకొని ఉంటే భలే ఉండేదండి జీవితం. చదువుకొని ఉంటే అవి ఎంత బాగుండేదో, ఎంత బాగా జీవించి ఉండేవాడినో అని ఇప్పుడు అంటావు. అప్పుడు అనవు. అప్పుడు ఎవరైనా వచ్చి చెప్తే మాకు తెలుసులేవయ్యా అంటాం. జీవితంలో ఇదొక అద్భుతమైనటువంటి మిస్టరీ ఇది. అందువల్ల ఎవరైతే అవకాశం ఉన్నప్పుడే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలనుకుంటారో వాళ్ళకి ఆత్మ పరిశీలన మనకు పనికొస్తుంది. ఆత్మ పరిశీలన చేయకుండా ఎవరైనా జీవిస్తున్నారు అంటే గనక మనకు అది గుడ్డిగా చీకట్లో వెళ్ళడమే. చీకట్లో వెళ్ళిపోతున్నాం గుడ్డిగా. నీ దగ్గర బ్యాటరీ లేదు, టార్చ్ లైట్ లేదు. అవకాశం బాగుంటే జరుగుతుంది సాఫీగా, లేదంటే జరగదు. అందువల్ల ఆత్మ పరిశీలన అనే పదాన్ని తక్కువ అంచనా వేయొద్దు ఎవరు గూడా. ఆత్మ పరిశీలన అనేది తక్కువ అంచనా గాదు. ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా పెన్ను, పేపరు పెట్టి ఇప్పటి వరకు జీవించినటువంటి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని కాస్త టైం బెట్టి నోట్ చేసుకోవాలి. నాలో ఇంకా ఏం లోపాలున్నాయి. ఆ లోపాలను సరిదిద్దుకుంటూ వెళ్ళడమే ఆధ్యాత్మిక ప్రయాణం. దాన్నే మనం ఆధ్యాత్మిక ప్రగతి అంటాం. ఊరికే సరిదిద్దుకోకుండా ఊరికే కాలక్షేపం కోసం ఎందుకు ఆధ్యాత్మిక చింతన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో అనేక తప్పులు దొర్లుంటాయి ప్రతి ఒక్కరికి. ఆ దొర్లినటువంటి తప్పుల్ని మనం సమీక్ష చేసుకుంటూ వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి పదం ఆత్మ పరిశీలన. రెండవది ఆత్మ విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ. ఆత్మ విచారణ అంటే అసలు ఏంటి జీవితం? ఎందుకిలా జరుగుతాంది? నేనేంటి? నేను నా శరీరమా? ఆత్మనా? నా స్వరూపం ఏంటి? నా కళ్ళు నొప్పిగా ఉన్నాయని అన్నావు గదా! కళ్ళు తెలుసు. నా ఎవరిక్కడ? నా అన్నదెవరు? నేను చాలా కోపిష్ఠిని అన్నావు. నేనెవరు? మీరిలా చూస్తే నా ఆత్మ అన్నావు. మరి నువ్వెవరు? ఆత్మ ఎవరు? ఆత్మే నువ్వు గదా! నువ్వే ఆత్మగా ఉండి మళ్ళా నా ఆత్మ అంటే నువ్వు ఆత్మ నుంచి విడిపోయినావు గదా! ఇప్పుడు నా కారు అంటే నేను వేరు, కారు వేరు. నా శరీరం అంటే నేను వేరు, శరీరం వేరు. ఇక్కడ నేనెవరు? ఇక్కడ నేనెవరు? ఇది ఆత్మ విచారణ. ఇలా చేసుకుంటూ పోతే చివరికి ఏ ఆన్సర్ అయితే వస్తుందో అందుకనే శాస్త్రాలు చెప్తారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ పోతే ఎక్కడికైతే నీ ఊహ ఆగిపోతుందో అక్కడి నుంచి భగవంతుడు మొదలవుతాడట. నేతి, నేతి, నేతి అనుకుంటూ పోతే. ఇది కాదు. నేను శరీరమా? కాదు. నేను వాక్కా? కాదు. నేను ఇంద్రియాలా? కాదు. నేనెవరు? అని అనుకుంటూ పోవాలి. ఆత్మ విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ ఇది అంత సులభంగా రాదు. సెల్ఫ్ ఎంక్వైరీ అంత సులభం కాదు. చాలా పుణ్యం చేసుకొనుండాలి. అలాంటి ఆలోచన రావాలన్నా, అసలు నేను ఎలా వెళ్తున్నాననే అసలు ఆలోచన రావాలన్నా ఎంతో పుణ్యం చేసుకొనుండాలి. ఊరికేనే రాదు. తర్వాత ఆత్మ సాక్షిత్వం అంటే సెల్ఫ్ విట్నెస్సింగ్. నేను సాక్షిగా ఉన్నాను. ఇది చాలా పెద్ద పదం. దీనికి చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే నా చెయ్యి అన్నప్పుడు నేను వేరు, చెయ్యి వేరుగా చూడగలగాలి. నా చెయ్యి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నా కారు. నా కారండి అది అనంటే నేను వేరు, కారు వేరు. నేను కారు గాదు. కారు నేను గాదు. నా చెయ్యి. నా చెయ్యి అన్నప్పుడు నేను వేరు, చెయ్యి వేరు. కానీ చెయ్యికి నొప్పొస్తే నేను బాధపడుతున్నాను. చెయ్యికి గాయమైతే నేను బాధపడుతున్నాను. నా కారుకి ఏదైనా సొట్టబడితే నేనెందుకు బాధపడతా? సొట్టబడింది దానికి. అయితే రిపేర్ చేయించాలి కదా అని బాధపడతా. అది వేరే విషయం. కానీ పెయిన్ అనుభవిస్తున్నాను నేను. పెయిన్ నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు కారుకి ఏదైనా యాక్సిడెంట్ అయితే నా పెయిన్ కారు యాక్సిడెంట్ అయినందువల్ల వచ్చిన పెయిన్ కాదు. దానికి ఖర్చు పెట్టాలనే పెయిన్. దాన్ని తీసి పక్కన పెడదాం. అలా కాకుండా నా చేతికి ఘాటు తగిలితే గనక నేను నా చెయ్యి ఘాటు పడింది, పడనీయండి హాస్పిటల్‌కి పోతే సరిపోతుంది కదా అని అనుకోవడంలే. అని అనుకోకుండా అది నాకే జరిగినట్టు ఫీల్ అవుతున్నా. అంటే సాక్షిగా నేను చూడలేకపోతున్నా. ఈ జీవితంలో ఏది సాక్షిగా చూడడం లేదు. కష్టం వచ్చింది, లేదు ఇబ్బందులొచ్చినాయి. ఆ ఇబ్బందులు నేను అని చూడడంలే. నా ఇబ్బందులు, నా కష్టాలు ఇలా ఉన్నాం. ఇలా చూసుకుంటూ పోతే అసలు సాక్షిగా జీవించిన పాపాన మనం పోవడంలే. అంతా నెత్తినేసుకొని పులుముకొని అంతా నాదే అనేటువంటిది ఆ ఆలోచనతోనే ఉన్నాను తప్ప, సాక్షిగా లేదు. అది సాధించగలగాలి. అందుకనే
ఆ శరీరానికి ఎంత నొప్పొచ్చినా అది నాకు నొప్పొచ్చినట్టు మహాత్ములు ఫీల్ గారు. అది శరీరానికి నొప్పి అంటారు. అంటే శరీరాన్ని వాళ్ళ సాక్షిగా చూడగలిగేటువంటి స్థితిలోకి వారు వెళ్లారు. మనం ఎక్కడ సాధ్యమవుతుంది అనకూడదు గానీ, ఏదో ఒక రోజు అది సాధ్యం కావాలి. ఆ తర్వాత అంతర్ముఖత అంటే సులభంగా మనం క్లియర్ కట్‌గా చెప్పుకోవాలంటే, అంతర్ముఖత అంటే లోపలికి చూసుకోమన్నాం గదా! కానీ మనం ఏం చేస్తాం? బయటకి ఇతరుల తప్పుల్నే చూస్తాం సహజంగా. వారు తప్పు చేస్తున్నారండి. ఏంటండి సమాజం ఇంత చండాలంగా ఉంది. అబ్బా! అసలు చూడలేకపోతున్నామండి ఈ దారుణాలు. అంటే ఎప్పుడు నీ మనసు, నీ వాక్కు, నీ బుద్ధి అంతా బయట విషయాల గురించే మాట్లాడుతది. ఇతరుల తప్పులు, దోషాలు వెతకడమే ఉంటది. ఇప్పుడు నేను గూడా సాయి బంధువుల్లో వాళ్ళిట్లా ఉండారండి, వీళ్ళిలా ఉండారని అంటూ ఉంటా. వాళ్ళు గూడా ఆయన అలా ఉన్నాడండి, ఈయన ఇలా ఉన్నాడు అంటుంటారు. ఈ పనే ఉంది గానీ, మన లోపలికి చూసుకునేటువంటి పని లేదు. కాబట్టి ఇతరుల తప్పుల్ని వెతికేవారు బహిర్ముఖులైనారు, అంతర్ముఖులు కాలేదింకా. బయట తప్పులు వెతుకుతున్నారు గానీ, అంతర్ముఖులు కాలేదనేది ఒక అనర్హత వాళ్ళకి. అదే విధంగా ప్రపంచాన్ని మార్చాలని చూస్తాడు. ఎవరు? బహిర్ముఖుడు. అంతర్ముఖుడు నన్ను నేను మార్చుకోవాలని చూస్తాడు. నన్ను నేను మార్చుకోవాలండి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనకేమనిపిస్తదంటే, నేను భలే ఉన్నాను, సూపరు. సమాజమే చెడిపోయింది. ఇది బహిర్ముఖుడి లక్షణం. అంతర్ముఖుడు అసలు నాలో లోపాలున్నాయండి. నాలో లోపాలు ఉండబట్టే సమాజం ఇంత లోపభూయిష్టంగా కనిపిస్తా ఉంది. నేను గనక నా లోపాలను సరిదిద్దుకుంటే అది కూడా అద్భుతంగా కనిపిస్తుంది అని అనిపిస్తుందనమాట. మీకు ఇంతకు ముందు కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుంటా. మనం చూసే దృష్టికోణానికి వేరే వాళ్ళు చూసే దృష్టికోణానికి వేరే వేరే ఉంటది. ఉదాహరణకి చాలా ఎగ్జాంపుల్. ఒకసారి నేను కారులో వెళ్తుంటే నేను ఆ ఎదురుగ్గా నా పక్కనే బండి మీద చిన్న బిడ్డని కూర్చోబెట్టుకొని మంచి ఎండలో పోతున్నారు. మేము దాన్ని పాస్ చే అది వాళ్ళని దాటుకొని పోవాలి. అప్పుడు నేను విమర్శించా. ఏమని విమర్శించానంటే, ఏమన్నా తెలివుందా వాళ్ళకి? చిన్న బిడ్డను పెట్టుకొని ఆ విధంగా మంచి ఎండలో ఆ విధంగా పోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి మనం అని నేను క్లాస్ పీకుతున్నా క్లాస్‌లో కారులో కూర్చొని. నా పక్కన కూర్చున్న ఒక పిల్లాడు ఏం చెప్పాడంటే, "సార్ వాళ్ళు ఎంత అవసరంలో పోతున్నారో మనకేం తెలుసన్నాడు." నా వయసేమో 50. ఆ పిల్లాడి వయసేమో 25. ఇప్పుడు ఎవరు జ్ఞాని వీళ్ళల్లో? ఎవరు అర్థం చేసుకున్నట్టు? నాకేమో లోపాన్ని ఎతకడం పని. వాడికేమో ఏం అవసరం వచ్చిందో చిన్న బిడ్డని ఎండలో తీసుకెళ్తున్నారంటే ఏదో అవసరం ఉంటదని ఆలోచించగలగడం కదా గొప్ప విషయం. కాబట్టి ఆలోచనలో తేడా ఉంటది. మనం ఎప్పుడు ఇతరుల యొక్క దోషాలను వెతికేటువంటి పనిలో నిమగ్నం అయినప్పుడు మన లోపాలను ఎలా కనిపెట్టగలం? కనిపెట్టలేం. ఉదాహరణకి ఎవరైనా మాట్లాడేది వినాలి అంటే గనక నువ్వు మాట్లాడడం మానేయాలి. నువ్వు మాట్లాడడం మానేస్తే ఇతరులు మాట్లాడేది వినబడుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడుతున్నావంటే ఏం వినబడుతుంది? గోల తప్ప. గోల లేదు. కాబట్టి బయట విషయాలను నువ్వు మానేస్తే గదా లోపల విషయాలకొచ్చేది. నువ్వు బయట విషయాలే మానలేదు. ఇంక లోపల విషయాలు ఎక్కడి నుంచొస్తాయి? కుదరదు. కాబట్టి పరిస్థితుల్ని లేదా బయట వ్యక్తుల్ని లేదా బయట విషయాల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు లోపలికి రాలేరు. అంతర్ముఖం కాలేరు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి వివరణ. చివరగా చూడండి, బాహ్య దృష్టి, అంతర్ముఖ దృష్టికి బాహ్య దృష్టిలో తప్పులు ఎవరమ్మా? ఇంకా మ్యూట్‌లోకెళ్ళండి దయచేసి. మ్యూట్‌లోకెళ్ళాలమ్మా అందరూ. కాబట్టి ఇతరుల తప్పుల్ని వెతకేవాడు బహిర్ముఖుడు. మన లోపల తప్పుల్ని ఎతికేవాడు అంతర్ముఖుడు. పేర్లు 2 గుర్తుపెట్టుకోండి. అంతర్ముఖుడు, బహిర్ముఖుడు 2 పేర్లు. బహిర్ముఖుడు అంటే బయట విషయాల గురించి ఆలోచించేవాడు. అంతర్ముఖుడు అంటే లోపల విషయాల గురించి ఆలోచించేవాడు. కాబట్టి బాహ్య దృష్టి లేదా బాహ్యముఖుడు బా ఇతరుల తప్పుని ఎతుకుతాడు. అంతర్ముఖుడు మాత్రం లోపల ఉండేటువంటి తప్పుల్ని ఎతుకుతాడు. అదే విధంగా బాహ్యంగా చూసేవాడు పరిస్థితుల పైన కోప్పడుతూ ఉంటాడు. నాకు అన్నీ సహకరించుంటేనా నేను ఎక్కడుండేవాడినో అంటాడు. ఎవ్వరు సహకరించలేదండి. మా బంధువులున్నారే పరమ వేస్ట్ గాళ్ళు అంటాడు. అసలు వేస్ట్ గాడు వీడన్న సంగతి ఎప్పుడు తెలుసుకుంటాడో తెలీదు.
నా బంధువుల వల్లండి ఇదంతా. నా స్నేహితులు పరమ చండాలులు. ఆ స్నేహితుల వల్లే నేను ఇలా తయారైనట్టు. ఎప్పుడు బయట వాళ్ళ గురించే, పరిస్థితుల గురించే. కాబట్టి నా బాధకు కారణం బయట అంటాడు. ఇక్కడ అంతర్ముఖుడు నా కష్టానికి కారణం నేనే. నా లోపలే ఉన్నాయి దుర్గుణాలు. నాలోనే ఉన్నాయి లోపాలు. నా లోపాల వల్లే నేను ఇలా కాలేకపోయినాను. చూడండి, ఆత్మ పరిశీలన వల్ల మాత్రమే ఈ మార్పు సాధ్యమవుతుంది. ఆత్మ పరిశీలన చేసుకోకపోతే గనక ఈ మార్పు సాధ్యమే కాదు. మనం ఆత్మ పరిశీలన చేయకుండా ఉన్నవాడికి ఇది చెప్పామనుకోండి, వాడికి బోర్ కొట్టేస్తుంది. ఖచ్చితంగా బోర్ కొడుతుంది. కాబట్టి అంతర్ముఖత అంటే ఒక క్లారిటీ మీకొచ్చిందని నేను భావిస్తూ ఉన్నా. ఇంకా కూడా మాకు ఎందుకండి అంతర్ముఖత? ఆయన బ్రహ్మజ్ఞానం గురించి కదా అడిగింది. బ్రహ్మజ్ఞానం గురించి అడిగినప్పుడు ఈ బాహ్య విషయాల గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అంటే గనక, ఆ బాహ్య విషయాలు చక్కదిద్దకపోతే అంతర్ముఖం తలిపేశారు. అంతర్ముఖం కాకపోతే గనక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మజ్ఞానాన్ని పొందలేవు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. బాహ్యాన్ని నువ్వు క్లోజ్ చేయవలేదు కానీ జయించాలి. అంతరంగాన్ని జయించాలంటే ముందు బాహ్యాన్ని జయించాలి. బాహ్యం జయించబడకుండా నీకు అంతరంగం జయించబడే అవకాశం లేదు అనేది చాలా పెద్ద విషయం అది. అందువల్ల చూడండి, అవకాశం ఉంటే కనుక ఈ ఎక్సర్సైజ్ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. నేను దాదాపు 10 ఏళ్ల ముందు చేశా. ఒక్క నిమిషం. నేను 10 ఏళ్ల ముందు ఈ ఎక్సర్సైజ్ చేశా. ఆ ఎక్సర్సైజ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మనలో చాలా లోపాలు ఉన్నాయని తెలిసింది. నాలో నేను ఎక్సర్సైజ్ చేసినప్పుడు. అప్పుడు నాకు రాసుకుంటే నిజాయితీగా 33 లోపాలు కనిపించాయి. అంటే దాదాపు 15 ఏళ్ల ముందు 33 లోపాలు కనిపించాయి. ఈ 33 లోపాల్ని సరళంగా రాసుకున్నా. ఇలా మారాలి. లోపం అంటే ఏంటి? మారాలి అంతే. నా తప్పు నాకు తెలిసిపోతూ ఉంది, మారాలి. అదే లోపం అంటే. అలా చాలా సూక్ష్మమైనటువంటి పాయింట్ కూడా రాసుకున్నా. 33 రాసుకుంటూ ప్రాక్టీస్ చేసి, అప్పటికి నేనున్న స్థితి వేరు. ఈ 33 పాయింట్లు రాసుకుని ఒక్కొక్క దాన్ని కొట్టేస్తూ వచ్చిన తర్వాత నేనున్న పరిస్థితి వేరు. పూర్తిగా మార్పు. అయితే 33 కొట్టేయగలిగినానా? లేదు. ఇప్పటికీ లోపాలు లేవా? ఉన్నాయి. ఇప్పటికీ లోపాలున్నాయి. అయితే 33 అంత లేవు. ఏదో ఒకటో రెండో ఉంటాయి. ఆ 1, 2ని జయించలేమా? జయించొచ్చు. మరి ఎందుకు జయించలేదు? సద్గురు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. అది మన ప్రయత్నం వల్ల అయినంత వరకు నేను చేయగలిగినా. ఇక ఇంకా ఉన్న లోపాలు ఎవరు తొలగించాలంటే ఆ సద్గురువు మాత్రమే, ఆ సాయిబాబా మాత్రమే తొలగించాలి. నా ప్రయత్నం కుదరదింకా. అలా అంత స్థితికి వెళ్ళేంత వరకు నేను చేశాను. కాబట్టి మీకు అవకాశం ఉంటే ఇది ఇది టైం వేస్ట్ అనుకోవద్దు. ఇది అనవసరం కూడా అనుకోవద్దు. దయచేసి చేయండి. ఇప్పుడు మీ వయసుతో సంబంధం లే. మీ స్థితితో సంబంధం లే. మనందరం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్‌గా మనుషులు మనమంతే. ఇక్కడేమి ఇంకొక విషయాలు ఏం లేవు. జస్ట్ మనం మనుషులం. మనుషులుగా మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాం కాబట్టి, ఆధ్యాత్మిక మార్గంలో మనం పొందవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్షణాలు ఇప్పటికి కూడా రాకపోవడానికి కారణం ఈ ఆత్మ పరిశీలన చేయకపోవడమే. అంతర్ముఖం కాకపోవడమే. అలా అంతర్ముఖం అయితే గనక ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఎదుటివారు 4 మాటలు మాట్లాడితే వాళ్ళ లోపాలన్నీ నీకు తెలిసిపోతాయి. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే గనక ఎదుటివారు ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడారనుకోండి, మీకు ఈ 10 నిమిషాల్లో వాళ్ళ జీవిత చరిత్ర అంతా మీరు రాయొచ్చు. ఎందుకంటే మీరు అన్నీ చూసేసున్నారు. మనం అంటుంటారే పెద్దవాళ్ళు, జీవితాన్ని కాచి వడబోసానురా అంటారు చూసారా? ఆ కాచి వడబోయడం అంటే ఇదే. జీవితాన్ని కాచి వడబోసానంటే ఇంకేం లేవు. వడబోసినా కిందకి దిగడానికి. చెట్టంతా పైకి తేలిపోయింది. మీరు చూడండి, ఆ పదం ఎంత గొప్ప పదం. మహానుభావులు పెద్దవాళ్ళు చిన్న చిన్న పదాల్లో చెప్తారు. నాకెంతో ఇష్టమయి ఆ పదాలు. జీవితాన్ని కాచి వడబోసేసానంటే, వడబోస్తే పైకి మిగిలేది చెత్త. ఆ సారమంతా కిందకెళ్ళిపోతుంది.
చెత్తని ఇంట్లో వేసుకొని సారాన్ని బయట పారేయం కదా మనం. వడబోస్తే ఏం చేస్తాం? చెత్తను బయట పారేస్తాం. ఆ రసాన్ని మాత్రమే ఆస్వాదిస్తాం. అది జీవితం. అప్పుడు అప్పుడు అనుభవించేదే జీవితం అంటారు. ఇప్పుడంతా గందరగోళం, గందరగోళం. ఏం ప్రశాంతత ఉండదు. కాబట్టి ట్రై చేద్దాం. ట్రై చేసి మనం ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇది అంతర్ముఖత. నాకు తెలిసి దీనికి వచ్చిందనుకుంటున్నా క్లారిటీ. వచ్చుంటే గనక ఇలా తంబు చూపించండి. వచ్చిందా? సంతోషం, సంతోషం. ఇంకా దీన్ని పొడిగించడం ఇష్టం లేక నేను దీన్ని ఇక్కడి వరకు క్లోజ్ చేస్తున్నా. ఆ తర్వాత పదానికి వెళ్దాం. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారముకు యోగ్యత కదా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో మొట్టమొదటి యోగ్యత మనం మాట్లాడుకున్నాం. అదేంటి అంటే మొట్టమొదటి యోగ్యత. వెరీ గుడ్. ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక ఒకటి. 2 విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట 2. అంతర్ముఖత లోనికి చూసుట 3 మాట్లాడుకున్నాం ఇప్పుడు. తర్వాతది 4వది పాప విమోచన పొందుట. పాప విమోచన పొందుట. 4 అర్హత, యోగ్యత, అర్హత. అందులో ఏమిచ్చారంటే బాబావారి సచ్చరిత్రలో మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించాలి. ఇక్కడ బుద్ధికి అది దుర్మార్గం అని తెలియాలి. అంతే కదా మరలించాలంటే. బుద్ధికి ఇది దుర్మార్గం అని తెలియాలి. బుద్ధికి దుర్మార్గం అంటే తెలియాలి అంటే అసలు సన్మార్గం ఏంటో తెలియాలి బుద్ధికి. సన్మార్గం అంటే ఏదో తెలిస్తే కదా దుర్మార్గం అని తెలుస్తుంది. కాబట్టి ఆ సన్మార్గం తెలుసుకోకుండా దుర్మార్గం కూడా తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి బుద్ధిని ముందు జాగృతం చేయాలి. బుద్ధికి ఏం అవగాహన కల్పించాలంటే ఇది సన్మార్గము. సన్మార్గము అంటే ఇలా నడుచుకోవాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, నీ సంబంధ బాంధవ్యాలు ఇలా ఉండాలి. ఇదే సన్మార్గము. ఇదే మనకు సనాతన ధర్మం చెప్పింది. ఇదే మనకు షిరిడీ సాయిబాబా చెప్పింది అనేటువంటి అవగాహన ఉంటే అప్పుడు ఎవడైనా మనల్ని తీసుకెళ్ళి ఇంకొక దానికి గురి చేశాడు అనుకోండి, అరేరే ఇది నా మార్గం కాదు, ఇది నాది కాదు, ఇది దుర్మార్గం. ఎందుకంటే ఒక భక్తుడిగా నేను ఇది చెయ్యకూడదు, ఒక సాయిబాబా బిడ్డగా నేను ఇది చేయకూడదు అని నువ్వు అనగలిగితే దుర్మార్గం అని నీకు తెలిసిపోయింది. కాబట్టి నువ్వు ఇంక చేయవు ఆ పని. కాబట్టి బుద్ధిని దుర్మార్గము నుంచి మరలించనప్పుడు, ఇది మరలించకపోతే ఏమవుతుందని చెప్తున్నాడు. కాబట్టి ముందు ఏం చేయాలి? మరలించాలి అని అర్థం. మరలించనప్పుడు తప్పులు చేయుట మాననప్పుడు. తప్పు తప్పు దానికి వ్యతిరేక పదం ఒప్పు. రాంగ్ అండ్ రైట్. ఏది తప్పు, ఏది ఒప్పు? ఇది పెద్ద సిలబస్ ఇది. ఏది తప్పు, ఏది ఒప్పు? నా మనసుకు నచ్చింది ఒప్పు, నా మనసుకు నచ్చకపోతే తప్పు అన్నావాడు కుదరదు. నా మనసుకు నచ్చిందండి, ఆ వ్యక్తిని పొడి చేయాలనిపించింది, నాకు నచ్చింది, నేను పొడి చేశా, ఏమవుద్ది? కుదరదు. అప్పుడు వెంటనే వచ్చి సంఖ్యలు లేసి లోపలికి తీసుకుపోయి తోస్తారు. ఎందుకంటే అది తప్పురా అంటారు. ఎవరు చెప్పారు తప్పురా అని? చట్టం చెప్పింది, రాజ్యాంగం చెప్పింది. కాబట్టి నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో ఒక రూల్స్ ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తే తప్పు. ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఆ సూత్రాలలో కొన్ని నైతిక సూత్రాలు ఉన్నాయి. ఆ నైతిక సూత్రాన్ని తప్పు అంటాం కానీ శిక్షించలేం. మీరు బాగా గమనించండి. కడుపులో పెట్టుకుని పెంచినటువంటి తల్లిదండ్రుల్ని వాడు ఎదిగిన తర్వాత, ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత, నేను చూడనండి నా తల్లిదండ్రులు అన్నాడు అనుకో, వీడికి ఈ సెక్షన్ ప్రకారం జైల్లో ఏమని లేదు. చెప్తారు, నేను తప్పురా నువ్వు చేసేది, తప్పురా, అమ్మరా, నాన్నరా, చూసుకోరా అంటాడు. అక్కడ తప్పు చేసినా కూడా నీకు అవకాశం, నువ్వు తప్పించుకోవచ్చు. కానీ ఇంకొక విధంగా, ఇంకొక రకంగా నువ్వు ప్రవర్తించి నా బిడ్డ అండి, నా కడుపును పుట్టిన బిడ్డ, నేను వీడిని చంపేస్తాను అన్నావనుకో, కుదరదు. నేను తీసుకెళ్ళి లోపలేస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు. అదేంటి నా బిడ్డ కదా, కుదరదు. అంటే ఇక్కడ నైతిక సూత్రాలలో, ధర్మ మార్గంలో కొన్ని ఇలా ఉంటాయి.
కాబట్టి అవగాహన లేకుండా మనం జీవితంలో ముందుకెళ్తే ప్రమాదం. కొన్ని దేశాల్లో పిల్లల్ని అలా అంటే చాలు, కొడితే చాలు, తల్లిదండ్రుల్ని జైల్లో ఏసేస్తారు. ఇంక ఆడేమి ఎక్స్‌క్యూజ్‌లేముండవు. నా బిడ్డండి కుదరదు. అంత దారుణంగా ఉంటాయి. మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి దంపతులు గూడా వాడు స్కూలుకెళ్ళి కంప్లెయింట్ చేసాడు మా అమ్మ కొట్టిందని. అంతే ఇద్దరిని తీసుకుపోయి జైల్లో ఏసేశారు. అందులో 5 ఏళ్ళో, 7 ఏళ్ళో శిక్ష ఏశారు ఇద్దరికీ. అంత దుర్మార్గం. ఇక్కడ మనం గొడ్డులు బాదినట్టు బాదుతుంటాం రోడ్డు మీదేసి. అయినా గూడా ఏం పట్టించుకోరు. అక్కడ ఏది తప్పు అంటే ఈ చట్టాన్ని బట్టి మారిపోతుంది తప్పనేది గూడా. మన భారతదేశంలో పిల్లల్ని కొట్టడం నిషేధమేం గాదు. తప్పురా బిడ్డల్ని ఎందుకు కొడతావు అంటరంతే. అంతేగాని నువ్వు బిడ్డను కొట్టావా? రా అదెక్కు, జీపెక్కు అనరు. కొన్ని దేశాల్లో అది లేదు. ఇప్పుడు ఇక్కడ మన ఇష్టం వచ్చిన దేవుడిని పెట్టుకున్నాం. మా అమ్మ పటం, మా నాన్న పటం, మీ మీ అమ్మ, నాన్న, అవ్వల పటాలన్నీ పెట్టుకున్నాం. తప్పేం గాదు. ఎవరన్నా వచ్చారనుకోండి పోలీస్ అధికారి మీ ఇంటికి, మీ అవ్వ ఫోటో పెట్టావా? రా జీపెక్కు. ఎందుకు పెట్టావు మీ అమ్మ ఫోటో? మీ నాన్న ఫోటో ఎందుకు పెట్టావు? మీ ఫ్యామిలీ ఫోటో ఎందుకు పెట్టావు అంటారా? అనరు. కానీ నేను నార్త్ కొరియా పోయారంటే అక్కడ గాని మీ అమ్మ, నాన్న ఫోటో పెట్టుంటే జైల్‌లో ఏస్తారు. ఎందుకు పెట్టకూడదు ఆడ. ఆడ అధ్యక్షుడి ఫోటో ఒక్కటే పెట్టాలి. ఆ అధ్యక్షుడి ఫోటో తప్ప ఇంకొక్క ఫోటో గనక నువ్వు గోడకి తగిలిచ్చావా ఇంక నువ్వు ఉండవు. తీసుకెళ్ళిపోతారు జైల్లోకి. అక్కడ రేడియో ఉంటది. ఆ రేడియోలో నువ్వు ట్యూన్ చేసినావంటే లోపలికెళ్ళిపోతావు. ఆ రేడియోలో ఏమొస్తే అది వినాలి. అక్కడ యూట్యూబ్‌లుండవు, ఏముండవు. అక్కడ ఏం దొరకవు నీకు. లైట్లు గూడా నేను పద్దాకా ఉంటానండి. నేను సీరియల్ చూస్తే కుదరదు. ఆపేస్తారంతే. ఎక్కడ ఆపేస్తారు? దేశం మొత్తం ఆపేస్తారు. మీరు శాటిలైట్‌కి పోయి చూస్తే ఆ దేశం అంతా నల్లగుంటది. అక్కడ నీది తప్పు. ఈ టైం పైన నువ్వు వేసేదానికి లేదండి. ఇప్పుడు ఇక్కడ మన దేశంలో చూడండి. ఇప్పుడు కుటుంబంలో ఆ తాత, నాన్న, అమ్మ ఈళ్ళందరూ ఉన్నారు. అందులో ఆ మనవడెళ్లి దొంగతనం చేశాడనుకుందాం. ఇప్పుడు మన భారతదేశంలో అది తప్పా? ఒప్పా? తప్పు. దొంగతనం తప్పు. ఇప్పుడు దొంగతనం చేస్తే ఏం జేయాలి? ఆ పిల్లాడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి నేరం రుజువైతే జైల్‌లో పెట్టాలి. కానీ ఆ దేశంలో ఎలా తెలుసా? ఆ కుటుంబంలో ఏ ఒక్కడు తప్పు చేసినా కుటుంబాన్ని మొత్తం జైల్‌లో పెడతారు. ఊహించుకోండి ఒకసారి. అంటే ఫ్యామిలీ ప్యాక్. ఆ ముసలోళ్ళు గూడా ఉండేదానికి లేదు బయట. ముసలోళ్ళు గూడా ఉండేదానికి లేదు. ముసలోళ్ళతో పాటు ఫ్యామిలీని తీసుకెళ్ళి జైల్‌లో పెట్టేస్తారు. మన అదృష్టం గదా ఇక్కడ. అది లేదు. కాబట్టి తప్పు, ఇది ఒప్పు అన్నది ఒక్కొక్క ధర్మాన్ని బట్టి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఒక్కొక్క చట్టాన్ని బట్టి మారిపోతుంది. ఇంత బ్రాడ్‌గా మనం ఆలోచించినట్లయితే ఏది తప్పు, ఏది ఒప్పు ఎవరు జెప్పాలి? మన ధర్మం ఏం జెప్తుంది అంటే వేదం ఇది తప్పు అని చెప్తే అది తప్పు. అందుకని మన వాళ్ళు ఒక పదం వాడుతాం. శాస్త్రం జెప్పిందండి అంటారు. శాస్త్రం అంటే వేదం. సనాతన ధర్మంలో ఏది తప్పు అంటే శాస్త్రం ఏది తప్పు అని జెప్పిందో అది. లేదండి శాస్త్రమేనా ఇంకొకటి లేదా ఇంకొకటుంది. రెండోది చట్టం. చట్టం ఏది తప్పని జెప్పిందో అది. కాబట్టి నువ్వు భక్తి మార్గంలో నేను హైందవుడిగా చూడాలనుకుంటే వేదం. లేదు నేను ఒక భారతీయుడిగా చూస్తున్నానంటే గనుక చట్టం, రాజ్యాంగం ఏం చెప్తే అది రైట్. రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు నడుచుకుంటే తప్పు అయిపోయిందింక. క్లోజ్. కాబట్టి ఈ పదం ఎంత పెద్ద పదమో అది. తప్పు అనే పదం. అంత ఊరికేనే అనేస్తే తప్పు అంటే తప్పులు చేయుట మాననప్పుడు, ఇందాక దుర్మార్గం నుంచి బుద్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు అంటే తప్పులంటే నాకు తెలీదండి. కుదరదు. అవునా అండి? మనిషిని చంపకూడదా? అయ్యయ్యో! మరి ఎక్కడ చదువుకోలేదండి. మా సారోళ్ళు కూడా చెప్పలేదే. పాఠాల్లో లేదు. చంపకూడదా? దోవని చంపేశానే, కోడిని చంపేశానే, మనిషిని కూడా అనుకున్నానండి. కుదరదు. మా యమ్మీ ఒక మాట చెప్పేది నాయుడుపేటలో. సుశీల జయకుమారి అని మహాతల్లి. ఆమె ఎప్పుడన్నా పోయినప్పుడు నేననేవాడిని నవ్వుతూ. ఆ రికార్డ్ రాయలేదేం కృష్ణ అనిందనుకో, ఆమె నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. నాకు తెలీదు మేడం అనేది నేను. ఆమనేది ఇగ్నోరెన్స్ ఈస్ నాట్ ద ఎక్స్‌క్యూజ్ అనేదామె. ఆమె నవ్వుతూనే తిడుతూ ఇగ్నోరెన్స్ ఈస్ నాట్ ద ఎక్స్‌క్యూజ్ కృష్ణ అనేది. అంటే నీకు తెలియకపోవడం తప్పించుకునే మార్గం కాదు. నాకు తెలీదంటే కుదరదు. తెలుసుకో.
అనేది నిజంగానే అది అద్భుతమైన సూత్రం. అది ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ద ఎక్స్క్యూజ్. నాకు తెలియదు, కుదరదు, తెలుసుకో, నీ బాధ్యత అది, అంతే. తెలుసుకోవాలి. తర్వాత మనసు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు, మనసు చలించకుండా నిలబెట్టలేనప్పుడు అది చెలిస్తూనే ఉంటుంది. దాని దుంపదగ్గ దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. వెళ్ళిపోతూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. కంట్రోల్ కావడం లే. అలా లేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారము పొందలేము. అంటే నేను సచ్చరిత్ర బాగా చదివేశానండి. అందులో ఉండే విషయాలన్నీ అవపోసన పట్టేశాను. భగవద్గీత చదివేశాను. మహాభారతం, రామాయణం మొత్తం చదివేశాను. వేదాలు కూడా అవపోసన పట్టేశానండి నేను పూర్తిగా. నాకు జ్ఞానం వచ్చేసిందంటే, నీకు జ్ఞానం వచ్చిందా లేదా తెలిపాలంటే ఇదో ఈ పనులు చేయాలా. దుర్మార్గం నుండి బుద్ధిని మరలించాలా, తప్పు చేయకుండా ఉండగలగాల, మనసును నిలబెట్టగలగాల. నిలబెట్టగలుగుతున్నావా? ఓకే. లేదా నీ జ్ఞానం సున్నా, వేస్ట్. నువ్వు చదివి వేస్ట్. నువ్వు ఎంత చదివినా వేస్టు, ఎంత శుశ్రూష చేసినా వేస్ట్. అంటే అర్థం ఏంటంటే, నీ జ్ఞానం రిఫ్లెక్ట్ కావాలి, పరివర్తన కింద మారాలి. నీకు జ్ఞానం వచ్చింది అంటే పరివర్తన కింద మారాలి. ఏమంటే మీకు బైక్ నడవడం వచ్చా? బైక్ డ్రైవ్ చేయడం వచ్చా అన్నారనుకోండి. ఓహ్! నాకు బ్రహ్మాండంగా వచ్చండి బైక్ అంటే. ఏది ఒకసారి ఈ బైక్ నడపండి అంటే, అబ్బెబ్బెబ్బే! నడపడం ఎలాగో వచ్చు, నడపడం రాదు అన్నారనుకోండి. పక్క నవ్వుతామా లేదా మనం? నడపడం ఎలాగో వచ్చేదేంటంటే, ఏం లేదండి, సీటు మీద ఎక్కాలి, 2 హ్యాండిల్ పెట్టుకోవాలి, ఆడ క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. ఇది నాకు తెలుసండి. అరే! నాకు ఎన్నో వీడియోలు చూసాను, ఎన్నో పుస్తకాలు చదివానండి అంటే, పిచ్చోడా నువ్వు అది కాదురా, నీకు ముందుకు దాన్ని బండిని తీసుకెళ్ళగలవా లేదంటే, అది మాత్రం తెలియదంటే అలా ఉంటదిది. అన్ని గ్రంథాలు అవపోసన పట్టేశానండి. బాబావారి సచ్చరిత్రే కాదు, బివి నరసింహారావు పుస్తకాలు అన్నీ చదివేశాను అనంటే, చదివితే ప్రాక్టికల్స్ ఎయ్యి. ప్రాక్టికల్స్ మాత్రం అడగొద్దు, చదివాను, కుదరదు. ఇది కుదరదు. కాబట్టి పాప విమోచన పొందాలి అంటే గనక, జ్ఞానం ద్వారా నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే గనక, ఆ జ్ఞానాన్ని పొందడం ద్వారా నువ్వెలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం జ్ఞానం ద్వారా కాదు. అంటే అర్థం ఏంటంటే, జ్ఞానము ప్లస్ ఆచరణ. జ్ఞానము ప్లస్ ఆచరణ ఈ 2 ఉంటేనే నువ్వు ఆ స్థాయికి వెళ్ళగలవు. కేవలం జ్ఞానం ఉంటే ఆచరణ లేకపోతే అది శూన్యమైపోతుంది. సున్నా. ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇది ఒక్కరో జాగ్రత్త పెట్టుకోండి. ఐదవది సరైన నడవడి. నడవడి అంటే క్యారెక్టర్, బిహేవియర్. నడవడి అంటే బిహేవియర్, క్యారెక్టర్, ఇవంతా కూడా సరైన నడవడి. సరైన నడవడి, సరికాని నడవడి, మంచి చెడు, చీకటి వెలుగు, జ్ఞానం అజ్ఞానం. ఇవి ఈ ప్రకృతిలో, భగవంతుని సృష్టిలో 2 ఉంటాయి. బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. ఒకటే ఉండదు. ఒక పెద్ద డౌట్ ఏంటంటే, భగవంతుడు సృష్టించాడు గదా ఈ సృష్టిని. భగవంతుడు ఏ పర్పస్ మీద సృష్టించాడు దీన్ని? మనందరం ఆయన బిడ్డలమే గదా! భగవంతుని బిడ్డలమండి మనందరం. అవునా? మరి తండ్రి ఎందుకు ఇలా చేశాడు? ఒకడినేమో రోడ్డు పక్కన దోమలు కుట్టించుకుంటూ పడుకోబెడుతున్నాడు. ఇంకొకడినేమో ఏసీలో పడుకోబెడుతున్నాడు. ఒకడేమో కాలినడకన పోతున్నాడు. ఇంకొకడేమో ఫ్లైట్‌లో పోతున్నాడు. ఒకడేమో పూరిపాకలో ఉన్నాడు. ఒకడేమో 140 అంతస్తుల భవంతుల్లో ఉన్నాడు. ఒకడేమో చాలీ చాలని చదువు చదువుతున్నాడు. ఒకడేమో లక్షల రూపాయల ఫీజు కట్టి చదువుతున్నాడు. ఒకడేమో గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి వైద్యం చేయించుకుంటున్నాడు. ఇంకోడేమో కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్తున్నాడు. ఒకడేమో పచ్చడి కూడు మామూలు నీళ్లు పోసుకొని తింటున్నాడు. ఇంకొకడేమో పిజ్జా, బర్గర్‌లు తింటూ బిర్యానీ తింటున్నాడు. దేవా! ఏంటిదిది? మా తండ్రివి గదా నువ్వు, ఇలా చేయొచ్చా? అంటే ఆయనేమంటాడు, నాదేముందిరా, నువ్వు చేసుకున్నదే గదా! అని ఆయనంటాడు. మరి నేను చేసుకున్నాననుకోండి, ఆ మాత్రం తప్పులు చేస్తే నువ్వు మన్నించలేవా? నువ్వు కనికరించలేవా? ఆ మాత్రం కాపాడలేవా? అని వీడన్నాడనుకోండి, వీళ్ళిద్దరి సంభాషణ అద్భుతంగా ఉంటది. మరి నేను నీలో నుంచి వచ్చిన వాడినే గదా! నీలో నుంచి వచ్చిన వాడిని, నీకు భిన్నంగా లేని వాడిని, నీవు నేను ఒకటే అని కదా చెప్తున్నావు. మరి నీవు నేను ఒకటైనప్పుడు నువ్వున్నంత ఆనందంగా నేనెందుకు లేను అన్నాడనుకోండి, పిచ్చి పట్టింది దేవుడికి కూడా. దేవుడికి కూడా పిచ్చి పట్టిపోయి ఈడెవడు దొరికాడురా నాకు అని అనుకుంటాడు. అందుకని విచారణ చేస్తూ వెళ్తే
అసలు మీకు నిద్ర పట్టదు. నిజం చెప్తున్నాను. నిద్ర పట్టదు. ప్రశాంతంగా నిద్రపోలేరు. పిచ్చి లేస్తుంది. కాబట్టి అంత విచారణ వద్దు. ప్రశాంతంగా నిద్రపోవాలంటే కాస్త తగ్గించి చేయండి. లేదంటే ఈ ప్రకృతిని చూస్తే, ఈ పరిసరాలను చూస్తే మనసు చివుక్కుమనిపోతుంది. మంచి ఎండలో తోపుడు బండ్ల మీద ఇద్దరు చిన్న బిడ్డలను పెట్టుకొని, ఆ మాసిపోయిన బట్టలతో, ఆ మాసిపోయిన జుట్టుతో ఒక తండ్రి ఆ రిక్షా తొక్కుతూ ఉంటే తోపుడు బండిని, ఆ తల్లి ఇద్దరు బిడ్డల్ని ఎండలో పెట్టుకొనుంటే, ఆ ఇద్దరు బిడ్డలు సమాజం వైపు, రోడ్డు వైపు చూస్తూ ఉంటే, నేనెందుకిలా ఉన్నాను? వాళ్ళెందుకు అలా ఉన్నారనేటువంటి ఆలోచన ఆ బిడ్డకొచ్చిందంటే, ఏంటసలు? అది మనకొస్తూ ఉంది. ఎందుకిలా జరుగుతా ఉంది? ఎందుకిలా జరుగుతా ఉందని. అందువల్లనే మీరు బాగా గమనించండి. భగవంతుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని వాళ్ళు ఎవ్వరూ గూడా ప్రశాంతంగా జీవించలేరు. ఉదాహరణకి నా క్లాసులో 45 మంది పిల్లలున్నారు 10థ్ క్లాస్‌లో. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 45 మంది నాకు గుర్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు తప్ప చనిపోయిన వాళ్ళు. వాళ్ళందరితో ఈ మధ్య కూడా మేము ఒక మీటింగ్ గూడా పెట్టుకున్నాం. రీక్రియేషన్ చేసుకున్నాం. అర్థమైందేందంటే ఏదైతే ఆ తరగతి ఏదైతే ఉందో ఆ అవకాశం అందరికీ వచ్చింది. చదువుకునే అవకాశం. అందులో కొంతమంది మాత్రమే ముందుకెళ్ళగలిగినారు. కొంతమంది ముందుకెళ్ళలేకపోయారు. అలా వెళ్ళలేకపోవడానికి పాఠాలు చెప్పకుండా లేరు, చదివే అవకాశం లేకుండా లేదు, పుస్తకాలు లేకుండా లేవు, అన్నీ ఉన్నాయి. అవకాశాలన్నీ ఉన్నాయి. కానీ ఎవరైతే విస్మరిస్తారో వాళ్ళు జీవితం సాఫీగా లేదు. ఎవరైతే అవకాశాన్ని వినియోగించుకున్నారో వాళ్ళు అద్భుతంగా ఉన్నారు. ఆ వినియోగించుకోవడంలో గూడా ఎవరైతే ఇంకా బాగా ఉపయోగించుకున్నారో వాళ్ళు ఇంకా పై స్థాయిలో ఉన్నారు. అంటే జీవితంలో గూడా మనందరికీ భగవంతుడు అన్ని జవసత్వాలిచ్చాడు. పేదరికంలో పుట్టించినా కూడా ఒక రొట్టె పెడితే ఒక అన్నం ముద్ద తగ్గితే తన బిడ్డకి చాలదని తల్లి తను తిన్న విషయాన్ని దాచిపెట్టి ఆ బిడ్డకి పెడితే, ఆ పెద్ద బిడ్డ వచ్చి, "అరే! నువ్వు ఒకటి ఎక్స్‌ట్రా తిన్నందువల్ల అమ్మ పస్తు పడుకుంటుందిరా" అని అన్నప్పుడు, అలాంటి కుటుంబంలో పుట్టడం అంటే ఎంత పేదరికం అది. "నువ్వు ఒక్క రొట్టె ఎక్కువ తిన్నావురా నాన్న" అన్న అంటున్నాడు తమ్ముడితో. "ఒక్క రొట్టె ఎక్కువ తిన్నావు. అలా తిన్నందువల్ల అమ్మ నీకు అబద్ధం చెప్పింది. అమ్మ తినలేదురా." అలాంటి కుటుంబంలోంచి వచ్చిన వాడే అబ్దుల్ కలాం గారు. అలాంటి పేదరికంలో వచ్చినవాడు అబ్దుల్ కలాం గారు. అలాంటి అబ్దుల్ కలాం గారు భారతదేశ ప్రధాని రాష్ట్రపతి అయినాడు. మరి భగవంతుడు అవకాశం ఇచ్చినాడు అతనికి గూడా. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. సద్వినియోగం చేసుకోవడంలో లోపాల వల్లనే మన జీవితాలు తారుమారైపోతున్నాయి. ఈరోజు చూడండి బాబావారు మనకు అద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చాడు. సాయి సచరిత్ర మించి మనం ఏం సాధించగలం? మరి సాయి సచరిత్ర మీద ఎంత ఫోకస్ పెడుతున్నాం మనం? మనం సాయి భక్తులుగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులు గాదు. భక్తులని నేను అనను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాయి భక్తులు. భక్తులు వేరు, సాయి భక్తులు వేరు. భక్తులు అంటే భగవంతుడిని నమ్మేవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గాన్ని నమ్మేవాళ్ళు, ఈ ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలనుకునే వాళ్ళు భక్తులు. మరి వీళ్ళెవరు? సాయి భక్తులు. అంటే ఆ ఉన్నతి ఏదైతే ఉందో అది బాబా గారి ద్వారా పొందాలనుకున్న వాళ్ళు. కృష్ణ భక్తులెవరు? ఆ ఉన్నతి ఏదైతే ఉందో ఆ కృష్ణుని బోధనల ద్వారా పొందదలుచుకున్న వాళ్ళు. రామభక్తులంటే ఆ ఉన్నతిని రాముడి ద్వారా, రాముని యొక్క ఆచరణ ద్వారా తీసుకెళ్ళగలిగిన వాళ్ళు. మరి సాయి భక్తులు మనం అయితే గనక సాయిబాబాకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా? అహంకారం తగ్గిందా? ఎంతవరకు తగ్గింది? 24 గంటలని లెక్కగట్టి నువ్వు జీవించగలుగుతున్నామా? 24 గంటలు లెక్క చెప్తున్నావా బాబా వారికి? బాబా! నీ వల్లే ఈ జీవితం ఉందయ్యా అన్నాం గదా! మరి ఈ జీవితంలో 24 గంటలు అనుభవిస్తున్నావు గదా ప్రతిరోజు. ఈ 24 గంటల్ని ఏ రకంగా అనుభవిస్తున్నావు? నీ నీ కుటుంబం కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? నీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? బాబా కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? లేదా నీ ఎదుగుదల కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? లెక్క చెప్తున్నామా మనం? మనకొక రూ. 1000 ఇస్తే సాయంత్రానికి తండ్రికి లెక్క చెప్పమంటే, నాన్న ఇది కొన్నాను నాన్న, ఇది కొన్నాను నాన్న అంటాం గదా! మరి నీ తండ్రికి లెక్క చెప్తున్నావా? అంటే నా ఉద్దేశ్యం మనల్ని మనం విమర్శించుకోమని గాదు. ఆత్మ పరిశీలన జేసుకోమని. అలా ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఎంత సమయం వృధా అయిపోతుందిరా మనకు. భగవంతుడు ఇంత సమయం ఇచ్చాడు. ఈ సమయం ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఎంతవరకు పొడిగింపబడుతుందో తెలీదు. ఏ రోజు చివరి రోజు అవుతుందో తెలీదు.
కాబట్టి ఉన్నప్పుడే మనం ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒకటి సాధించడం అంటే ఏం లేదు. ఈ ఈ ఈ ఇక్కడ ఈ సూపర్ కంప్యూటర్‌లో ఆయన యొక్క బోధనలన్నీ నింపి పడేసి, జీవితాన్ని మనకు మనం మార్చుకుంటూ, మనం మారడమే గాకుండా 10 మందికి ఆ మార్పును అందించేలాగా ప్రయత్నించడమే అదే చాలు. ఇంక అంతకు మించి ఏం లేదు. మనమేం పెద్ద పెద్ద గ్రంథాలు రాయాల్సిన పని లేదు. పెద్ద పెద్ద కేంద్రాలు నిర్మించాల్సిన అవసరం లేదు. అందువల్ల ఎప్పుడూ గూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, ఆ సరైన నడవడి రావాలంటే ఇంత పెద్ద హిస్టరీ ఉంటుంది దీని వెనక. సరే, అందులోకెళ్దాం. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, నిజం మాత్రమే మాట్లాడాలి. అబద్ధాలు చెప్పకూడదు అంటే, ఈ అబద్ధాల గురించి కూడా శాస్త్రంలో ఒక లూప్ ఇచ్చారు. స్త్రీల విషయంలో, గోమాతల విషయంలో, నీ ప్రాణానికి హాని కలిగినప్పుడు అబద్ధాలు చెప్పొచ్చు అని శాస్త్రమే చెప్పింది. మనం చెప్పేది కాదు. కాబట్టి నీ ప్రాణాలకే ముప్పు వచ్చిందనుకోండి, అప్పుడు నువ్వు అబద్ధం చెప్పడం అది లెక్కలోకి రాదు. వాస్తవంగా అబద్ధం అన్నది ఇంకొకరిని మనసా, వాచా, కర్మనా హింస పెట్టనంత వరకు పర్లేదు. పర్లేదు. అది కాకుండా నీవు చెప్పిన అబద్ధం వల్ల వాళ్ళకి భయంకరమైన హాని జరిగే పనైతే గనక అది లోపం. అసత్యం ఆడకూడదు. అది సత్యమైనా నువ్వు ఇతరులకి మేలు కలిగించేదైతే పర్లేదు. మేలు కలిగించేదైతే పర్లేదు. శాస్త్రాల్లో కొంత లూప్స్ ఇచ్చారు. అదేంటంటే, ఒక స్త్రీని నువ్వు కాపాడాలి. ఒకడు పరిగెత్తుకుంటూ ఆమెను మానభంగం చేయాలని పరిగిస్తూ ఉన్నాడు, లేదా కత్తెత్తుకొని తరుముతూ ఉన్నాడు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఇంటికొచ్చింది, నీ వసారాలోకొచ్చింది, ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడింది. అప్పుడు మీరేం చేస్తారు? అసత్యం ఆడనండి నేను అని ఆయన పిలిచి, ఇదిగోండి మా ఇంటికొచ్చింది, నేను మీకు అప్పగిస్తున్నా. నేను అసత్యం ఆడను. సచ్చరిత్రలో ఉంది. బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనికుడితో బాబా చెప్పాడు అసత్యం ఇది కాదు. అక్కడ అసత్యమే సత్యం. అక్కడ నువ్వు అసత్యం చెప్పడమే ధర్మం. అక్కడ సత్యం చెప్పావంటే నువ్వు అధర్మం చేసినట్టు అర్థం. ఎందుకంటే నిన్ను ఆశ్రయించి వచ్చినటువంటి ఒక స్త్రీని నువ్వు పట్టించి ఆమె మరణానికి కారణమవుతావు. ఇలా చాలా లూప్ హోల్స్ ఉంటాయి. రెండవది తపస్సు చేయడం. తపస్సు చేయడం అంటే తప్పింపజేయడం. దేనిని? ఇంద్రియాలని. ఇంద్రియాలని తప్పింప చేయడమే తపస్సు. అంటే ఆ తపస్సులో కూడా చూడండి, ఎందుకు ఇంద్రియాలను తప్పింపజేస్తారు? ఎందుకు తపస్సు చేస్తారు? మనకు అన్ని సినిమాలు చెప్పేసాయి నీట్‌గా. ప్రతి సినిమాలో ఆయన తపస్సు చేశాడు అంటే ఆయనకి ఏదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చుకోవడానికి తపస్సు చేశాడు. అంటే అర్థమేంటి? ఒక ఒక పెద్ద ప్రయోజనాన్ని నువ్వు పొందాలి అంటే గనక నువ్వు తపస్సు చేయాలి. అంటే తపింపజేయాలి. నా ఇష్టం వచ్చింది చూస్తా, నా ఇష్టం వచ్చింది తింటా కుదరదు. తపస్సు చేయాలి. ఎక్కువ కాలం జీవించాలి అని నువ్వు అనుకుంటే గనక తక్కువ తినడం నేర్చుకోవాలి. నీకు అసలే షుగర్ ఉంది. ఆ షుగర్‌తో ఈ లాలాజలం ఊరుతూ ఉంటుంది. ఏ ఏ స్వీట్ చూసినా ఊరుతూ ఉంటుంది. ఇప్పుడు తప్పింపజేయాలి. స్వీట్ ఉంది. తినాలనే కోరికుంది. షుగర్ గూడా ఉంది. ఇప్పుడు తపస్సు. తపస్సు చేయాలి. మాకు ఏ ఎగ్జాంపుల్స్ వస్తాయి? ఎందుకంటే షుగర్ కాబట్టి. మాకు ఇది తప్పితే ఇంకో ఎగ్జాంపుల్ రానే రాదు. కాబట్టి తప్పింపజేయడం. తర్వాత లోన చూచుచు, లోన చూచుచు ఇందాకే చెప్పుకున్నాం దాని గురించి. ఆ తర్వాత బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మ సాక్షాత్కారం లభించదు. మనం వెళ్ళిపోదాం వెనక్కైతే. బ్రహ్మచారిగా ఉండినా గాని ఆత్మ సాక్షాత్కారం లభించదు. ఇది ముందు కదా చెప్పాలి బాబావారు. ఐదో దాంట్లో చెప్పి మనందరం గృహస్థులం అయిపోతిమి. బ్రహ్మచారులు ఎవరున్నారు ఇక్కడ? బ్రహ్మచారులు ఎవరు లేరు. మనకు సంసారం పిల్లలున్నారు. మరి ఈయన ఐదో దాంట్లో తీసుకొచ్చి చెప్పి బ్రహ్మచారిగా ఉండినా గాని ఆత్మ సాక్షాత్కారం లభించదు అంటే, ఇప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాడు కూడా సంసారే గదా! మొదట్లో చెప్పారు. ఆయనకు అనేక మంది నౌకలు గలరు. ఆయనకు అనేక మంది సంపద గలదు. పెద్ద పెద్ద చిట్టా చెప్పారు. ఇక్కడ బ్రహ్మచారి అంటే వివాహితులు, వివాహము కానివారు కాదు. భార్య లేనివారు, భర్త లేనివారు కాదు. బ్రహ్మచారులు అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి తపించేటువంటి వాళ్ళు. అది అర్థం. వాస్తవం అర్థం కూడా అదే. కానీ మనం బ్రహ్మచర్యము అంటే వివాహం కాకుండా బ్రహ్మచర్యము అంటే ఆ బ్రహ్మజ్ఞానం కోసం తపించేటువంటి అవస్థలో ఉన్నవాడు.
విద్యార్జనే ప్రధాన ధ్యేయంగా గలవాడు, చదువుకోవడమే ప్రధాన అజెండా కలిగిన వాడు, వాడికి చదువుకోవడం తప్ప, జ్ఞానాన్ని సంపాదించడం తప్ప ఇంకొక పని లేదు, ఆయన బ్రహ్మచారి. అది కదా. కాబట్టి మనకు సాధారణంగా ఉండే అర్థం ఏంటంటే గనక, బ్రహ్మచారి అంటే గనక పెళ్లి కాని వాడు అని. పెళ్లి కాని వాడు అయితే మనకు 5వ దాంట్లో చెప్పడు బాబావారు. మొదట్లోనే చెప్పి మనల్ని వెనక్కి రమ్మంటాడు. గృహస్థులకి ఇది ఇది కాదు అంటాడు. కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే సరైన నడవడి ఉండాలి. ఆ నడవడితో పాటు ఇక్కడ నేను ఒక మాట చెప్పా బ్రహ్మచర్యం అని. ఇది పెద్ద టాపిక్ అది. బ్రహ్మచర్యం అంటే నీ ఏ అవస్థలో నువ్వు ఉన్నావో దానికి సంబంధించి వస్తది అది నాలెడ్జ్ అంతా కూడా. అంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, చివరికి వానప్రస్థము, సన్యాసము చివరికి. తర్వాత ఆరోది చూద్దాం. ఆరోది ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వాటిని కోరుట. ప్రాక్టీస్ చేద్దాం రేపటి నుంచి. ప్రతి పనిలో చెక్ చేసుకోవాలి. ప్రియమైనదా, శ్రేయస్కరమైనదా? ప్రియమైనదా, శ్రేయస్కరమైనదా? చేద్దాం. ఇప్పుడే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడే స్వీట్ ఎగ్జాంపుల్. స్వీట్ ప్రియమైనది, ఇష్టం. శ్రేయస్కరమైనదా? కాదు. కాబట్టి ప్రియమైన దానికి అవకాశం ఇవ్వకూడదు, శ్రేయస్కరమైన దానికి అవకాశం ఇవ్వాలి. ఉదాహరణకి 4 సీరియళ్ళు వరుసగా చూడడం. చాలా మంది, మనం చూడమనుకోండి, చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 4 సీరియళ్ళు, 4 అరగంటలు, 2 గంటలు, 2 గంటలు సీరియల్ చూడడం, 2 గంటలు ఇంకేదన్నా పుస్తకం చదువుకోవడమో, పిల్లల్ని చదివించడమో, ఇంకేదో హోంవర్క్ చేయించడమో, ఏదో ఒక పని చేయడం. ఈ 2 పనులు పక్కన పెడితే, ఒకటి ప్రియమైనది, రెండవది శ్రేయస్కరమైనది. ప్రియమైనది అంటే నాకు ఇష్టం సీరియల్ చూడడం. కానీ నా ఇష్టం సీరియల్ చూస్తే గనక అక్కడ వాడి శ్రేయస్సు నాశనం అయిపోతుంది. బిడ్డలను పట్టించుకుంటే శ్రేయస్కరమైనది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వడం. ఈ జీవితంలో మీరు ప్రతిరోజు ఈ సమస్య వస్తది. ప్రియమైనది, శ్రేయస్కరమైనది. ప్రియమైనది అంటే ఇష్టమైనది, శ్రేయస్కరమైనది, మేలు చేసేది. జీవితంలో ఒక ఫిలాసఫీ ఏంటంటే, ఇష్టమైన వాటిని వదులుకుంటేనే శ్రేయస్కరమైనవి నీ చెంతకొస్తాయి. ఇష్టమైన వాటిని వదులుకోకుండా ఉన్నట్లయితే శ్రేయస్కరమైన వాటిని నువ్వు పొందలేవు ఎప్పటికీ. కాబట్టి పిల్లవాడు ఇష్టమైన వాటిని వదులుకుంటేనే చదువులో రాణిస్తాడు. గృహస్థుడు సాయంత్రం దాకా పనిచేసి కూలి 500 1000 రూపాయలు తెచ్చుకునేవాడు ఇంటికొచ్చే లోపల చాలా ఆకర్షిస్తాయి వాడిని. చాలా ఆకర్షిస్తాయి. వాడు గనక నాకు అది ఇష్టం, ఇది ఇష్టం అని వెళ్ళాడంటే ఆ కూలి డబ్బులు ఇంటికి రాదు. అది శ్రేయస్కరం కాదు. కుటుంబానికి శ్రేయస్కరం కాదు. వాడి ఫ్యామిలీకి, వాడి ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. ఇక్కడ ఆ విధంగా పతనమైన వాళ్ళని మీరు చూస్తే గనక జీవితంలో, ఆ పతనానికి కారణం ఏంటంటే వాడికి ఇష్టమైన పనులు చేయడంలో నిమగ్నమై ఉంటాడు. శ్రేయస్కరమైన పనులు వాడికి బోరింగ్‌గా ఉంటది. పరమ బోరింగ్‌గా ఉంటది. నేను కూడా ఎప్పుడన్నా సెలవులాగా ఫీల్ అయినప్పుడు, ఆదివారం అయినప్పుడు, ఆదివారం ఒక సినిమా చూడాలనుకుంటాం. సినిమా చూస్తే 2:30 గంట పోతుంది. ఈ 2:30 గంట సినిమా చూడడమా, ఈ 2:30 గంట సచ్చరిత చదవడం అనుకున్నాననుకోండి, ఇక్కడ మళ్ళా సమస్యొస్తది. ఏది ప్రియం, ఏది శ్రేయస్కరం? అలాగని చెప్పి టోటల్‌గా శ్రేయస్కరమైన వాటి వైపే వెళ్తే గనక బుర్ర హీట్ అయిపోయి పిచ్చొచ్చేస్తది. అలా కాకుండా మాక్సిమం, ఎందుకంటే ఈ బ్రెయిన్‌కి లేదా మనసుకి కాస్త రిలాక్సేషన్ కూడా ఉండాలి గదా! ఆ రిలాక్సేషన్ ఇచ్చే సమయంలో ప్రియమైన వాటిని ఎంచుకుంటే పర్లేదు. అంతేగాని టోటల్‌గా జీవితమంతా నేను ఎంతమందిని చూశానో, జీవితం మొత్తం ప్రియమైన వాటికే ధారపోసిన వాళ్ళని. చివరికి వాళ్ళ జీవితాలన్నీ ఎక్కడ తేలాయో కూడా నాకు తెలుసు. బాగా తేలిపోయాయి. కాబట్టి ఎప్పుడు గూడా ఇష్టమైనవి వదులుకో, కష్టమైన మేలు చేసే వాటిని పట్టుకో. ఇంతే. బాగా గమనించండి. ఆధ్యాత్మిక మార్గం ఇష్టమైనదా? శ్రేయస్కరమైనదా? ఇష్టంగా ఉంటదా ఆధ్యాత్మిక మార్గం? కాస్త కష్టమైందే. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వాళ్ళకి ఎప్పుడు నిప్పుల కుంపడి మీద ఉన్నట్టే ఉంటది. అంత ఇష్టంగా ఏముండదు. ఫ్రీగా ఉండలేం. ఎందుకంటే అందరూ గమనిస్తా ఉంటారు. అందరూ వేలెత్తి చూపిస్తా ఉంటారు. ఇదే పని. ఉదాహరణకి మేము తాళ్ళపూడికెళ్ళాము. తాళ్ళపూడిలో సత్సంగాలు జరిగాయి. చాలా మంది ఎళ్లారు. అక్కడ దాదాపు 1000, 1500 మందొచ్చారు. ఈ 1500 మంది వినడానికొచ్చారు.
చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఈ ఈ చెప్పడానికి వచ్చిన 10 మంది, వినడానికి వచ్చిన 1500 మంది, వీళ్ళిద్దరిని పోల్చండి. ఎవరు ఫ్రీగా ఉంటారు? ఎవరు రిలాక్స్‌డ్‌గా ఉంటారు? ఎవరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటారు? వాడి ఇష్టం వస్తే కూర్చుంటాడు, ఇష్టం లేకపోతే లేస్తాడు. ఎవరికుంటుంది? బంధనం ఎవరికుంటది? స్టేజ్ మీద ఉండేవాడికుంటది. వాడు వాడికి ఏం బట్టలేసుకోవాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. 1500 మంది. ఉదాహరణ నేను ఒక జీన్స్ ప్యాంట్ ఏసుకొని, ఒక టీ షర్ట్ ఏసుకొని ఫ్రీగా ఉంటదండి. గాలి ఆడుతది, హ్యాపీగా ఉంటది అని చెప్పి వెళ్ళాననుకోండి. అది తప్పు. అదేమన్నా దోషమా? అదేమన్నా పరమ కిరాతకమా? ఎలా ఏస్తారండి మీరు జీన్స్ ప్యాంట్? ఇక్కడ మన వాళ్ళ గొప్పతనం ఏంటంటే ప్యాంటుకి గూడా గుణాలంట కడతారు. మనోళ్ళు సామాన్యులు కాదు. అంటే జీన్స్ ప్యాంట్ అదే గుడ్డ కదా అది. అదొక క్లాత్ అది. కానీ మీరు గమనించండి. ఆయన జీన్స్ ప్యాంట్ ఏసాడండి. అంటే జీన్స్ ప్యాంట్ ఎయకూడదా? ఎయకూడదు. ఎందుకు ఎయకూడదు? మాకిష్టం లేదు. నాకిష్టం లేదు కాబట్టి నువ్వేయకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు ఎలా ఏస్తావు? కాబట్టి నువ్వు వైట్ అండ్ వైట్‌లో రావాలా దెయ్యంలాగా, ఆత్మలాగా, పాత సినిమాల్లో దెయ్యంలాగా వైట్ అండ్ వైట్‌లో రావాలా? నువ్వు రాలేదనుకో మేము ఒప్పుకోము. నీకు డబ్బులు లేకపోతే మేము కొనిస్తాం. ఎవరైనా మనకు పెడుతుంటారు కదా! అప్పుడప్పుడు బట్టలు పెడతారు కదా! వైట్ అండ్ వైటే పెడతారు. వాళ్ళకి దెయ్యాలంటేనే ఇష్టం. నేను చెప్పేది దెయ్యాలని కాదు. ఉదాహరణ చెప్తున్నా. అంటే అర్థమేంటి? ఇక్కడ నువ్వు ఆ స్వేచ్ఛను కోల్పోతావు ఆధ్యాత్మికతలో. నీ ఇష్టాలు కుదరవేడ. నా ఇష్టం అంటే కుదరదు. నేను చెప్పినట్టు ఉండాలి. అంటే అర్థమేంటి? వాళ్ళు నిర్ణయిస్తారు నీకేది శ్రేయస్కరమో అలా ఉండు. లేకపోతే కుదరదు. ఒకవేళ నాలాంటి తిక్కలోడు ఎవడన్నా గాని ఆ ప్యాంట్‌లేసుకొని గిని పోయినాడనుకోండి, ఇంక ఆ రోజు నుంచి నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పటిదాకా బాగున్నాడండి కర్లపూడి కృష్ణ గారు. ఈ మధ్య జీన్స్ ప్యాంట్ ఏసుకోవడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి పోయింది. ఆయన మొదలుపెడతారు. అది అలా ఉంటది విషయం. అందువల్ల ఆ శ్రేయస్కరమైన వాటివి గూడా నీకు శ్రేయస్కరమైతే సరిపోదు. సమాజానికి కూడా నచ్చాలది. వాళ్ళకి నచ్చాలా? వాళ్ళకి నచ్చినట్టు ఉండాల. వాళ్ళకి నచ్చినట్టు నువ్వు జీవించాలి. లేదంటే కుదిరే అవకాశం లేదు. ఇలా ఉంటది. అంటే మీరు ఒక పదాన్ని తీసుకుంటే, మీరు లోతుల్లోకి వెళ్తూ ఉంటే ఎంత అర్థాలుంటాయో ఒక్కొక్క పదం వెనక. ఎంత అర్థాలుంటాయో. శ్రేయస్కరం అంటే ఎవరికి శ్రేయస్కరం? నాకా? నీకా? అదో ప్రశ్న వేసుకోవాలి. ప్రియమైనది ఎవరికి ప్రియం? నీకా? నాకా? అంతే. ఇప్పుడు మాకు కూడా మా ఇంట్లో కూడా ఇది జరుగుతా ఉంటది. నేను రేపు క్లాస్‌కి మాత్రం ఖచ్చితంగా జీన్స్ ప్యాంటు, వైట్ షర్ట్ ఏసుకొనొస్తానని నేను ఉదయాన అన్నా. కుదరదు. రమ. ఎందుకు కుదరదు? నాకిష్టం. నీకిష్టమైతే కుదరదు. నువ్వు టక్ చేసుకోవాల్సిందే. నువ్వు కోటేసుకోవాల్సిందే. నువ్వు ఆడకి రావాల్సిందే. అబ్బా! అక్కడ ఫ్యాన్‌లుండవు, ఏసీ ఉండదు, ఏముండదు. కోటంతా చెమటైనా పర్వాలే. నువ్వు చెమటైనా పర్వాలే. నువ్వు అలా ఉండాల్సిందే. నీకిష్టమైతే కుదరదు. కాబట్టి జాగ్రత్త పడండి మీరు గూడా. ప్రియమైన దానికి సంబంధించి ఏం రాశాడో బాబావారు చెప్తా. లోకములో 2 తీరుల వస్తువులున్నవి. 2 తీరులు. మంచి, చెడు అంటాం గదా! ఆ 2 తీరులు. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మంచిది శ్రేయస్కరమైనది. శ్రేయం. ప్రీతికరమైనది ఇష్టం. ప్రియమైనది. కాబట్టి ఇష్టం, శ్రేయస్కరం. ఈ 2 పదాల మధ్య. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది. ఏది మొదటిది అంటే గన శ్రేయస్కరమైనది, ప్రీతికరమైనది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించింది. వేదాంత విషయములంటే ఆధ్యాత్మిక విషయాలకి. ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించింది. ఇక్కడ ప్రాపంచిక విషయాలకు సంబంధించింది. కానీ వాస్తవానికి ఇలా డివైడ్ చేయలేం గానీ, ప్రాపంచిక విషయాల్లో గూడా ప్రియము, శ్రేయస్కరం ఉంటాయి. 2 ఉంటాయి. ఇది మనకు ఆధ్యాత్మిక గ్రంథం గాబట్టి అలా రాయబడింది. ఈ 2ను మానవుని చేరును. మన దగ్గరికి 2 వస్తాయి. 2 ఆప్షన్‌లొస్తాయి. ఏ, బి. ఏ ప్రియం, బి శ్రేయం వచ్చును. దానిలో ఒకదానినే అతడు ఎంచుకొనవలెను. ఏదైనా ఒకటే ఎంచుకో. కాసేపు ఇది, కాసేపు అది కుదరదు. ఏదైనా ఒకటి తీసుకో. తెలివి గలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. శ్రేయస్కరమైన దాన్ని తెలివి గలవాడు. ఇక్కడ ఏ తెలివి? సావు తెలివి. ఏ తెలివి అంటే ఏదైతే నీ లక్ష్యానికి సంబంధించినదో అది నీ తెలివి. అది సరైనటువంటి నిర్ణయం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఏది ప్రధాన లక్ష్యం? ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మజ్ఞానం, నిశ్చలత, శాంతి, పరమశాంతి ఇవి గదా!
మరి ఇవి కావాలి అంటే గనక నువ్వు ప్రియమైన వాటి వైపు వెళ్తే కుదరదు, శ్రేయస్కరమైన వాటికి వెళ్ళు. లేదంటే నేను భోగాల వైపే వెళ్ళాలనుకున్నాను, భోగాలే నేను అనుభవించాలనుకున్నాను, నాకు ఇవంతా వద్దు, ఇదంతా ట్రాష్, ఇదంతా ఒట్టిదే, ఏం లేదు, ఉన్నంత వరకు అనుభవించామా వెళ్ళిపోయాం. ఈ సిద్ధాంతం లేదా సొసైటీలో? ఎంతో ఉంది. వాడికి ఆ ప్రియమైనది ఏదైతే ఉందో అది శ్రేయస్కరం అనిపిస్తుంది. వాడికి అది శ్రేయస్కరం. ఎందుకని? వాడి లక్ష్యాన్ని బట్టి మారిపోయింది. మీరు బాగా గమనించండి. వాడి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని బట్టి మారిపోయింది. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడేమో అరే జీవితం మరలా మరలా వస్తుందో రాదో, చస్తే ఏమవుద్దో తెలియదు, కాబట్టి ఉన్నంత వరకు అనుభవిద్దాం. ఇదొక థీరీ. ఉన్నంత వరకు అనుభవిద్దాం, ఆనందంగా ఉందాం. మనకు సినిమా పాట కూడా ఉంది, అది నాగేశ్వరరావుది అనుకుంటా, ఏదో సినిమా పేరు నాకు గుర్తు రాలేదు. సచ్చేక దొరికే ఆరంభ కన్నా కన్నులకు నచ్చినట్టి నెరజానే బరి అన్నుల మిన్నా ఒక్కలాంటి వాళ్ళురా జాజి పువ్వు ఆడపిల్ల, ఒక్కలాంటి వాళ్ళురా జాజి పువ్వు ఆడపిల్ల, జారిపోక ముందే వాటిని అనుభవించరా తప్పే లేదురా. ఈ పాటను రాసి పడేసినారు, ఘంటసాల గారు పాడి పడేశాడు, సినిమాలో షూట్ చేసేసినారు, సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఆశ్చర్యమైపోయింది, ఎట్ట రాశారు ఈ పాటని, ఎట్ట పాడారు, ఎట్ట షూట్ చేశారు అంటే, ఒక్కలాంటి వాళ్ళురా జాజి పువ్వు ఆడపిల్ల, వాడిపోక ముందే వాటిని అనుభవించాలా తప్పే లేదురా అన్నాడు. మరి ఇది ఎలా అన్నాడంటే ఆయన లక్ష్యం వేరు కాబట్టి అన్నాడు. ఆయన లక్ష్యం సుఖాన్ని అనుభవించడం, ఆయన లక్ష్యం ఆనందాన్ని అనుభవించడం, కాబట్టి తప్పు లేదన్నాడు. నాగేశ్వరరావు గారు తప్పు లేదన్నాడు కాబట్టి, ఘంటసాల గారు పాడారు కాబట్టి నేను ఇదే మార్గంలో వెళ్తాను అంటావా? అందువల్ల చెప్తున్నా, మరలా ఇంకొకసారి చెప్తున్నా, శ్రేయస్కరము ప్రియము అన్నది దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే నీ పరమ లక్ష్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే, క్లియర్. పరమ లక్ష్యాన్ని ముందు నిర్ధారించుకో, దాన్ని బట్టి నువ్వు ఏది శ్రేయస్కరమో ఏది ప్రియమో కోరుకో. ఉదాహరణకి నేను సినిమాలో హీరోయిన్ కావాలనుకున్నాను అనుకోండి, ఆమె లక్ష్యం సినిమాలో హీరోయిన్ కావడం. ఇప్పుడు ఆమె డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సాయినాథ సచ్చరిత్రలో ఒక డైలాగ్ చెప్పనా అనిందనుకో, ఎందుకమ్మా నీ డైలాగ్ నాకు అంటాడు. ఎందుకు? నువ్వు వెళ్ళాలనుకున్నది ఏంటి, నీ లక్ష్యం ఏంటి? సినిమాల్లోకి వెళ్ళడం. నువ్వు సినిమాల్లోకి వెళ్ళాలంటే ఏ టాలెంట్ ఉండాలో దాని వైపు వెళ్ళాలి. ఆమె రోజు సినిమాలు చూసింది అనుకో, తప్పేం కాదు. ఆమె సినిమాలు చూస్తే తప్పు కాదు, ఎందుకంటే ఆమె పోవాలనుకున్న లక్ష్యం అది. ఆమె రోజు సీరియల్ చూసింది, సినిమాలు చూసింది, పాటలు వింటూ ఉంది, ఎప్పుడు డాన్సుల్లో ఉంది, ఎప్పుడు కదంబ కార్యక్రమాల్లో ఉందనుకోండి, అప్పుడు మనం ఆమెని ఏంటిది శ్రేయస్కరమైన మార్గం కాకుండా ఇంత చండాలంగా ప్రవర్తిస్తుంది అనకూడదు. ఎందుకంటే ఆమె పరమ లక్ష్యం వేరు. అందువల్ల ఇది కాస్త గజిబిజిగా అనిపించినా క్లారిటీ చెప్తున్నా. ముందు నిర్ణయించుకోవాల్సింది లక్ష్యం. ఏ లక్ష్యం వైపు మనం వెళ్ళదలుచుకున్నాం? లౌకికంగా ఆనందంగా జీవించి ఉన్నంత వరకు అనుభవించి చచ్చిపోవడమా, లేదు ఈ జీవితంలోనే ఏదో ఒకటి ఆధ్యాత్మిక మార్గంలో సాధించి బాబా బిడ్డగా చనిపోవడమా? డిసైడ్ అవ్వాలి. అప్పుడు ఆ మార్గానికి ఏదైతే శ్రేయస్కరమో, ఆ మార్గానికి ఏదైతే ముందుకు మనకు తీసుకెళ్ళగలదో ఆ మార్గాన్ని ఎంచుకో. అది ఇందులో సారాంశం. తర్వాత 7వది, మనస్సును ఇంద్రియములను స్వాధీనం పరుచుకొనుట. ఇది అనేక సార్లు మనకి ఇది వస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఇది రాకుండా ఉండే అవకాశమే లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రతిసారి వస్తుంది. కాబట్టి మనస్సును ఇంద్రియములను స్వాధీనం చేసుకొనుట. ఈ మనస్సు ఇంద్రియం 5 + 1 6. ఈ 6 స్వాధీనం చేసుకొని 6టిని బయటకు వదిలేస్తే అయిపోయింది స్వచ్ఛత. కామక్రోధాదులు 6 స్వాధీనం చేసుకోవాల్సినట్టు 6. ఈ 6టిని పట్టుకొని 6టిని వదిలేస్తే అద్భుతంగా జీవిస్తుంది ఎవరైనా సరే. సింపుల్ లాజిక్. కాబట్టి ఈ 6ని పట్టుకోవడం సులభం అంటే సాధన ద్వారా సులభం. సాధన ద్వారా సులభం. ప్రతి దానికి సాధనే. అభ్యాసం, 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 ప్రాక్టీస్. ప్రాక్టీస్ ద్వారా సాధ్యం. మీరు ఏదైనా తీసుకోండి, సచ్చరిత్రలో మీరు ఏ విషయమైనా తీసుకోండి,
ఆ విషయాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ జీవితంలో సిద్ధంగా ఉంటుంది. నువ్వు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లాట్ఫామ్ ఉంటుంది. బాబా వారి యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన ఆ ప్లాట్ఫామ్‌ని సిద్ధం చేసి పెడతాడు. సిద్ధం చేసి పెట్టి, వీడు చేస్తాడా, చేయడా అని చెక్ చేస్తాడు. అదెక్కడ సోద్యమో నాకు తెలీదు. అది ఎలా సాధ్యమో కూడా నాకు తెలీదు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తది. ఈ బాబాయ్ ఏంటి ఇలా ఇలా ఎందుకు చేస్తాడు అనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. రేపు వేమగిరికి ఎళ్తున్నాం. పుష్పక్క వాళ్ళందరూ వస్తున్నారు. పాటలు పాడడానికి, మేము సత్సంగాలకి. వేమగిరికి 5 ఏళ్ల నుంచి పోతున్నా నేను. 5 ఏళ్ల నుంచి 3 రోజులు వాళ్ళు కండక్ట్ చేస్తే 3 రోజులు పోతున్నా. ఈ మధ్య నాకు కాస్త గోరోజనం ఎక్కువైంది. కాస్త కొవ్వు కూడా పట్టింది. ఎక్కువయ్యి మనం సెలవులు మిగిలించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కార్యక్రమాలు వస్తున్నాయి గదా! కాబట్టి ఒక్కదానికే 3 కార్యక్రమాలు ఎలా? కాదు కాదు. ఒకటి కట్ చేద్దాం అని ఒకరోజు కట్ చేసి, ఆ సెలవు మిగిలించుకున్నాం. 2 రోజులకి బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత అయిపోయింది. మొన్న నంద్యాల నుంచి వస్తూ, నంద్యాల మొన్న భారతమ్మ ఇంటికి గూడా ఎళ్ళాం. అద్భుతమైన ఆతిథ్యం, ఆప్యాయత. అసలు అది బాబా వల్లే అవుతది. ఎక్కడి వల్ల అవుద్ది ఉంది కాబట్టి ఆమె ముందు చెప్పకూడదు గానీ, మేము అక్కడికెళ్ళి వస్తూ ఉంటే భారతమ్మ, వాళ్ళ ఆయన మాకు దారి చూపిస్తూ ఉంటే మేము కారులో ఉన్నాం. వాళ్ళ ఆయన బండిలో వస్తున్నాడు. ఈమెకి నిలబడలేకపోయింది అక్కడ మెట్ల మీద. నిలబడలేక మళ్ళా దిగొచ్చేసి మళ్ళా ఆయన 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 వెనకెక్కి మళ్ళా వచ్చి మేము వెళ్తూ ఉంటే ఆ కళ్ళనీళ్ళు తిరిగాయి. ఏముంది ఇక్కడ సంబంధం? ఏం ఆప్యాయతలయి? ఇది బాబా మార్గంలోనే సాధ్యం. బాబా మార్గంలోనే సాధ్యం ఆప్యాయతలు. ఇంకెక్కడ ఈ బంధం ఉండదు చూడండి. ఏ భక్తుల మధ్య కూడా ఇంత బంధం ఉండదు. మీరు గమనించండి కావాలంటే. ఇంత ఐక్యత కూడా ఉండదు. ఇంత ఆప్యాయత, అనురాగాలు ఉండవు. ఆ సాయి బంధుత్వం అంత అద్భుతంగా ఉంటది. అక్కడికెళ్ళి వస్తూ ఉంటే నేను మైదుకూరు దాటిన తర్వాత మా ఇద్దరి డిస్కషన్, నాది రమ డిస్కషన్ ఏందంటే, నిజంగా చెప్తున్నా, నేను రమాతో అన్నా, "రమా, ఈసారి మనకు ఎక్కువ కార్యక్రమాలు వస్తాయని వేమగిరికి ఒకరోజు కట్ చేశాను" అనంటే, "ఆ! అవునవును. మనం నిజంగానే ఒకరోజు మిగిలించుకున్నాం మంచిదే" అనింది. మీరు నమ్మరు, ఆ మాట పూర్తి కాకముందే ఫోనొచ్చింది. ఆ ఫోన్ నేను తీసుకుంటే అక్కడికి చేసిన ఆయన ఎవరంటే కనిగిరి నుంచి సుబ్రహ్మణ్యం గారు. ఆయన చేసి, "సార్ పలానా దగ్గర రాజుపాలెంలో ప్రోగ్రామ్ ఉంది. రేపు శుక్రవారం 6వ తేదీ. ప్రోగ్రామ్ ఉంది. మీరు వస్తారా?" అన్నాడు. ఇంకేం చేయాలా? వస్తానని చెప్పాను. అప్పుడు బాబా వారి ప్రణాళికేంది? "నువ్వు ఒక్కరోజు మిగిలించుకుంటావా? ఏది మిగిలించుకో చూద్దాం" అని చెప్పి బాగా సున్నం పూసాడు. ఇలా ఉంటది. ఆయన ప్రణాళిక ఎలా ఏస్తాడో ఇప్పుడేమర్థమైంది? ఆ ఒక్కరోజు మిగిలించుకునింది ఎందుకు అంటే గనక, అక్కడ పోయి సత్సంగం చేయాలా? అని ఆ రోజే వాళ్ళకి వార్షికోత్సవం. ఆ రోజు దాటితే మళ్ళీ వార్షికోత్సవం రాదు. అంటే మనకు ఒక పార్శ్వమే తెలుసు. బాబా వారికి అన్ని పార్శ్వాలు తెలుసు. అడుగడుగున నడిపిస్తాడనడంలో ఎలాంటి సందేహం నాకైతే 0.0 కూడా లేదు. నేను పూర్తిగా ఆశ్చర్యపోతుంటా అంతే. సరెండర్. ఆ సరెండరెన్స్ ఎక్కడి నుంచొచ్చిందంటే ఆశ్చర్యంలో నుంచొచ్చింది. అసలు ఎలా సాధ్యం ఇది? ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల అనుభవాలు ఎలా సాధ్యం? ఏ ఒక్కరిని కదిలిచ్చినా మాట్లాడుతూనే ఉన్నారు. మాకిలా జేశాడు, అలా జేశాడు, అది ఇది అంటూనే ఉన్నారు. ఎలా సాధ్యం ఇది? ఒక మానవ మాత్రుడికి ఎలా సాధ్యం? లేదా అది అబద్ధం ఒక్కోసారి డౌటొస్తది. ఏమన్నా మన పిచ్చిగానా? వాస్తవంగా అలా ఊహించుకుంటూ ఉన్నామేమో, బాబా లేడు, ఏం లేడు అని కూడా ఎందుకంటే నాకు ఆ బీజాలు అవి గదా! నాస్తిక బీజాలు నావి. నాస్తిక బీజాలు గదా! అంత ఈజీగా నేను నమ్మను. ఏ విషయాన్ని గూడా. నాస్తికుడి నుంచి వచ్చిన వాడికి ఇదో పెద్ద తలకాయ నొప్పి. ప్రతిదీ ప్రశ్నించడం, ప్రతిదీ తర్కించడం అలవాటైపోయి ఉంటుంది. దాన్ని మార్చడం మన వల్ల గాదు. కాబట్టి ఒక్కోసారి నిజంగానే ఇది మన భ్రమేమో, బాబా లేడు, ఏం లేడేమో అని అనిపిస్తది. అనిపించిన వెంటనే మళ్ళా ఏదో ఒక రుజువు వెంటనే. అహా! కాదు, కాదు అబద్ధం బాబా ఉన్నాడు. ఇలా 15 ఏళ్ల నుంచి కొట్టుకొని చస్తా ఉన్నాం. చివరికి నాకు అర్థమైందేందంటే సరెండర్ అయిపోయిందింక. ఇక మనం దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఆ మహాత్ముడు ఏదైనా చేయగలడు అనేది ఇప్పుడొచ్చినటువంటి సంపూర్ణమైన అవగాహన మీలాగానే నాకు గూడా వచ్చింది. ఎందుకంటే నాకంటే సీనియర్‌లు చాలా మందున్నారు మన గ్రూప్‌లో. వాళ్ళు దాదాపు 30 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి కూడా బాబా పాదాలు పట్టుకున్న వాళ్ళున్నారు. నేను ఈ మధ్య వచ్చినటువంటి వాడిని. కాబట్టి కాస్త లేత పాదాలున్నాయి. మీ ముదురు పాదాలు. బాబా వారివి పురాతన పాదాలు. ఇది నేను బాబా వారి లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నా. బాబా వారంటారు, "ఇవి పురాతన పాదాలు" అన్నారు.
కాబట్టి నాయి లేత పాదాలు, మీకు కాస్త ముదురు పాదాలు. అందువల్ల ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సాయి బంధువులారా, మనకు సమయం ఏమో అయిపోతా ఉంది. ఈ బ్రహ్మజ్ఞానమే 5, 6 ఎపిసోడ్‌లు అయ్యేటట్టుంది. సరే, దీన్ని ఇక్కడ ఆపాను. ఏడో దాంట్లో ఆపాను. మళ్ళా నెక్స్ట్ సోమవారం, బుధవారం ఉండే అవకాశం ఉంది. శుక్రవారం అయితే ఉండదు. శుక్రవారం రాజుపాలెంలో ఉలవపాడు దగ్గర ఎవరన్నా మీ బంధువులు ఉంటే చెప్పండి. బైపాస్ రోడ్‌లో వెళ్ళేటప్పుడు ఉలవపాడుకి యువతల రోడ్డు మీదనే ఉంటుంది ఒక మందిరం, బాబా మందిరం. ఆ బాబా మందిరంలో సాయంత్రం 10 గంటలకు సత్సంగం ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడ ఆ లొకాలిటీలో ఉలవపాడు అలాంటి దగ్గరలో ఉంటే, కందుకూరు అటు దగ్గర ఉంటే చెప్పండి. వచ్చి హాజరు కమ్మని చెప్పండి. కాబట్టి ఇది ఏడో పాయింట్ మనం మాట్లాడుకోవాలా, ఆపేస్తున్నాం. ఏడో పాయింట్ ఆపేస్తున్నాం. మనస్సును, ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట. ఇది ఏడవది. కాబట్టి సాయి బంధువులారా, ఇంక మనకు సమయం 10 నిమిషాలు ఎక్కువైపోయింది. ప్రతిరోజు అలా జరుగుతా ఉంది. కాబట్టి చివరిగా ఇంకొక విషయం చెప్పి ముగిస్తా నేను. మనకు ఏప్రిల్‌లో ఉండే సత్సంగాలకి ఈ నెల 25 బుకింగ్ డే. రైల్వే రిజర్వేషన్ ఓపెన్ అవుతుంది ఈ నెల 25వ తేదీ. ఆల్రెడీ నిర్ణయించుకున్న వాళ్ళు, లేదా ఇంకెవరైనా ఉంటే కూడా ఈసారి తక్కువ మందే చాలనిపిస్తా ఉంది. ఎక్కువ మంది మనసు ఎందుకో ఎక్కువ మంది వైపు పోవడంలే. తక్కువ మందే సరిపోతుందనే ఒక ఆలోచనలో ఉంది. అందువల్ల ఈ మధ్య ప్రచారం కూడా మొదలుపెట్టలా. చాలే సరిపోతుందని. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పండి. సత్సంగ ప్రేమికులకు మాత్రమే ఫిబ్రవరి 25 ఓపెన్ అవుతుంది చార్టర్. రిజర్వేషన్ ఓపెన్ అవుతుంది. దూరం నుంచి ఎక్కడి నుంచి చేసుకోవాలన్నా. మళ్ళా 25 తర్వాత ఇంకొక డేట్ ఏదో ఉంది. అప్పుడు ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఎండాకాలం సెలవులు చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. అయి దాదాపు 2, 3 గంటలు కూడా ఉండే అవకాశం ఉండదు దూరం నుంచి వచ్చే వాళ్ళకి. 2, 3 గంటల్లో కూడా ఫిలప్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా రిజర్వేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపటి నుంచి మనం మాట్లాడుకుందాం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై.